హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 4వ అధ్యాయము దివ్య జ్ఞానము. సో ఈ అధ్యాయాన్ని ఒక్కోసారి జ్ఞాన యోగము అంటారు, జ్ఞాన సన్యాస యోగము కూడా అంటారు. శ్రీల ప్రభుపాదుల వారు దీనిని దివ్య జ్ఞానము అని చెప్పారు. సో ముందు మనము స్టార్ట్ చేసే ముందు మంగళాచరణం చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ. సో మనం 3వ అధ్యాయంలో అర్జునుడి సందేహాలు ఉండే, యుద్ధం చేయాలా, బుద్ధి యోగా అంటే ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. సో బుద్ధి యోగా చేయాలా అంటే, బుద్ధి యోగా చేయాలి అంటే నేను సన్యాసం తీసుకోవాలా లేకుంటే కర్మ చేయాలా అన్నట్టు ఆయనకి కొద్దిగా సందేహాలు ఉండే. ఆ సందేహాలు తీర్చడానికి ఎలా ప్రతి ఒక్కరూ తన కర్మలు చేయాలని కృష్ణుడు చెప్తాడు. ఆ కర్మలు ఒక యజ్ఞం లాగా చేయాలని 10 నుండి 16లో చెప్పారు. మళ్ళీ నీకు ఏమీ కోరికలు లేకున్నా కానీ నువ్వు ఒక ఉదాహరణగా సెట్ చేయడానికి నీ కర్మలు, నీ విద్యుక్త కర్మలు అంటే నీకు నిర్వహించిన కర్మలు నువ్వు చేయాలి. లోకాన్ని అంటే లోకాన్ని ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ లాగా సెట్ చేయడానికి నీ కర్మలు చేయాలి. అలానే అజ్ఞానులతో జ్ఞానులు ఎలా వ్యవహరించాలి దాని గురించి చెప్పారు 25 నుండి 29లో. 30 నుండి 35లో ఎలా ఈ శాస్త్రాలను అనుసరించిస్తే కర్మ బంధాల నుండి విముక్తులవుతూ చెప్తారు. 36 నుండి 43లో ఈ కామం గురించి చెప్పారు. ఈ కామంను ఎలా వశంలోకి తెచ్చుకోవాలో ఓకే దాని గురించి కృష్ణుడు చెప్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తాడనమాట. లాస్ట్ శ్లోక ఏవం బుద్ధే పరం బుద్ధ్వా ఆత్మనః జై శత్రు మహాబాహో కామరూపం దురాసదం. ఓ గొప్ప బాహులు గల అర్జున, ఈ విధానముగా భౌతికమైన ఇంద్రియముల కంటెను, మనస్సు కంటెను, బుద్ధి కంటెను ఆత్మ అతీతమని, అంటే ఆత్మ అన్నిటికన్నా పెద్దదని. లాస్ట్ చిత్రం చూసాం కదా మనము. ఓకే, అన్నిటికన్నా ఆత్మ. ఓకే, సెన్సెస్, మైండ్, ఇంటెలిజెన్స్, సోల్ అంటే ఆత్మ, ఇంటెలిజెన్స్ బుద్ధి, మైండ్ మనస్సు, సెన్సెస్ అంటే ఇంద్రియాలు. అలా ఆత్మ అన్నిటికన్నా పెద్దదని తెలుసుకొని ఆ ఆధ్యాత్మిక బుద్ధిచే ఓకే మనస్సును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మానవుడు ఓకే అనశక్యం అంటే అతి బలమైన ఈ కామం అనేది శత్రువుని జయించాలి. కామము రూపం దురాశదం. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటో ఇప్పుడు 4వ అధ్యాయంలో కృష్ణుడు దాని గురించి విస్తారంగా చెప్తారు. దీనిని ఆచార్యులు దివ్య జ్ఞానం కూడా అంటారు. ఓకే, సో మనకి ఎప్పుడైతే ఎందుకు ఈ కర్మయోగ తర్వాత ఈ జ్ఞానయోగం ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే మనం కర్మలు చేస్తామో అప్పుడు ఆ కర్మ నుండి జ్ఞానం పెరుగుతుంది. సో కొద్ది జ్ఞానంతోనే ఏదైనా పని చేస్తాం. సో పని చేసిన తర్వాత ఆ జ్ఞానం ఇంకా పెరుగుతుంది. ఏదన్నా మీరు వంటలు చేస్తున్నారనుకోండి, ఓకే, ఏ పని కానీ ఓకే, వంట మీరు కొద్ది జ్ఞానంతోనే వంట స్టార్ట్ చేస్తారు. కానీ చేసిన తర్వాత దానిపైన అవగాహన, ఎక్స్పీరియన్స్ అదంతా చాలా పెరుగుతుంది. రెండోసారికి ఆ ఎక్స్పీరియన్స్తో ఇంకా బాగా చేస్తారు. సో అందుకోసము కర్మ చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. సో కర్మయోగం చెప్పారు 3వ అధ్యాయంలో. ఇప్పుడు ఈ జ్ఞానం గురించి చెప్తారు. అంటే ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా మనము కర్మలు, ఆ యజ్ఞాలు ఎలా అంటే కర్మలు కృష్ణుడి ప్రసన్నం కోసం, వేరే వారి ప్రసన్నం కోసం చేసినప్పుడు అవి మనకి ఆనందాన్ని ఇస్తాయి. సో వాటి గురించి ఇప్పుడు కృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్తాడు. సో చెప్పే ముందు నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. ఈ అధ్యాయంలో ఏంటంటే మొట్టమొదటి జ్ఞానం అంటే ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి జ్ఞానం ఉండాలి. సో మన సంబంధం ఆయనతో ఏంటి, ఆయన ఎలా సృష్టించాడు, ఆ జ్ఞానం అంతా ఉంటే అప్పుడు మనము అన్ని యజ్ఞాల లాగా చేయొచ్చు అనమాట. అందుకోసం ఆయన ఆ జ్ఞానాన్ని ఇస్తూ యజ్ఞాల గురించి చెప్తూ గురువుని ఎలా ఆశ్రయం తీసుకోవాలి, ఆయన శరణం ఎలా తీసుకోవాలి దాని గురించి చెప్తూ ఆ జ్ఞానం యొక్క గొప్పతనము చెప్తూ ఈ అధ్యాయం ముగిస్తారు.
ఓకే, ఇప్పుడు ఈ శ్లోకాల క్రమం ఓకే ఎలా ఉందో మనం చూద్దాం. 1 నుండి 15 శ్లోకాలు శ్రీకృష్ణుడి దివ్య జ్ఞానం. దాంట్లో మొదటి 3 శ్లోకాలు గురు పరంపర. 4 నుండి 6 శ్లోకాలు శ్రీకృష్ణుడి శరీరము దివ్యము. దివ్యము అంటే ఓకే, మన శరీరము భౌతికము, ఆయన శరీరం దివ్యం. భౌతికం అంటే ఇది క్షణిస్తుంది, అది నశించదు. ఇది నశిస్తుంది, అది ఆయన శరీరం నశించదు. 7 నుండి 8 శ్లోకాలు శ్రీకృష్ణుడి రాకకి కారణం. 9 నుండి 10 శ్రీకృష్ణుడి జననము మరియు ఆయన కార్యకలాపాలను అర్థం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం. ఓకే, 11 నుండి 15 ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుడే సాక్షాత్కారం. ఓకే, సాక్షాత్కార విషయం. సో ఆయన్నే మనము లక్ష్యంగా పెట్టుకోవాలి. మరియు వర్ణాశ్రమ సృష్టికర్త. ఆయన ఎలా ఈ వర్ణాశ్రమ సృష్టికర్త చేశారు. 16 నుండి 24 నైష్కర్మ, కర్మాని యజ్ఞంగా ఎలా మార్చాలి, కర్మ ఏంటి, ఏది అకర్మ, ఏది వికర్మ, ఇవన్నీ చెప్తారనమాట అక్కడ. 25 నుండి 33 యజ్ఞము ద్వారా దివ్య జ్ఞానము ప్రాప్తి. సో యజ్ఞాలు చేస్తే, యజ్ఞం అంటే సాక్రిఫైస్ అంట, అంటే వేరే వాళ్ళ సంతృప్తి కోసం. అదే అన్నిటికన్నా పెద్ద యజ్ఞం దేవుడి కోసం, దేవుడి సంతృప్తి కోసం. అలా అందరు ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి. వాటి గురించి చిన్నగా కృష్ణుడు, ఇది భగవద్గీత అంటే వేదాల సారం. సో చిన్నగా ఆ యజ్ఞాల, డిఫరెంట్ యజ్ఞాలు అంటే రకరకాల యజ్ఞాల గురించి ఇక్కడ సంక్షిప్తంగా ఓకే సమ్మరి ఇస్తున్నారనమాట. 34 నుండి 42 శ్లోకాలలో దివ్య జ్ఞానం యొక్క సారాంశం చెప్తారు. ఓకే, సో ఫస్ట్ శ్రీకృష్ణుడు దివ్య జ్ఞానం. ఓకే, హరే కృష్ణ. మళ్ళొకసారి కొద్దిగా పదాలు కష్టంగా ఉండొచ్చు, కానీ మీరు శ్రద్ధగా వింటూ ఉంటే అది సింక్ అవుతూ ఉంటుంది. అధ్యాయానికి మీ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, మీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మొదటి 3 శ్లోకాలు గురు పరంపర. సో ఈ గురు పరంపర ఒక డిసైప్లిక్ సక్సెషన్ అంటారు. ఓకే, ఇదేంటో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఈ జ్ఞానాన్ని ఎలా ఆయన ఇచ్చారు. శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇక్ష్యాకవే బ్రవిత్. ఇక్కడ ప్రోక్తవాన్ అన్న, ప్రాహ అన్న, బ్రవిత్ అన్న ఈ 3 పదాలకి ఒకటే అర్థం, బోధించడము లేకపోతే ఉపదేశాలు ఇవ్వడం. సో కృష్ణుడు ఏమంటున్నాడు, ఇమం వివస్వతే యోగం, ఈ జ్ఞానాన్ని నేను మొదట్లో, ఈ దివ్య జ్ఞానాన్ని, నా గురించి సంబంధించిన ఈ దివ్య జ్ఞానాన్ని, అంటే భగవంతుడితో జీవుడికి సంబంధించిన ఈ దివ్య జ్ఞానాన్ని నేను మొదట వివస్వానుడు అంటే సూర్యదేవుడు వివస్వానుడికి ఇచ్చాను. ఆ వివస్వానుడు ఓకే, మళ్ళీ ఈ జ్ఞానం అవ్యయం అంటున్నారు. అవ్యయం అంటే అహం అవ్యయం, కృష్ణుడికి నశింపు లేనేవంటి వాడు. ఈ జ్ఞానం కూడా నశింపు లేనంటిది, ఇంపెరిజిబుల్ అంటారు, శాశ్వతమైన జ్ఞానం ఇది. అందుకోసమే 5000 సంవత్సరాల కింద ఈ భగవద్గీత అర్జునుడికి ఇచ్చింది. ఇప్పుడు కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది, ఇప్పుడు కూడా చర్చిస్తాం, ఇప్పుడు కూడా మనము మన జీవితంలో అనుసరించవచ్చు, అప్లై చేయవచ్చు. సో ఈ జ్ఞానము మొదట్లో కృష్ణుడు వివస్వానుడికి ఇచ్చాడు. వివస్వానుడు వివస్వాన్ మనవే ప్రాహ. సో వివస్వానుడు మనువు అంటే మనుషుల పిత, మనుషుల తండ్రి అయిన మనువుకి ఇచ్చారనమాట. మను సంహిత అని మీరు అంటారు. సో ఆ మనువుకి ఇచ్చారు. ఆ మనువు మనుర్ ఇక్ష్వాకవే బ్రవిత్. ఆ మను రాజు ఇక్ష్వాకు రాజుకి ఇచ్చారనమాట. ఇక్ష్వాకు రాజు ఎవరు? ఆయన ఈ రాముడి వంశంలో, సూర్య వంశంలో రాజు. ఆయన చాలా పెద్ద రాజు అనమాట. ఈ రంగనాథ స్వామి ఎవరైతే మన శ్రీరంగంలో ఉన్నారో ఆయన భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు ఆయనకి ఆ విగ్రహాన్ని ఇచ్చారనమాట. సో ఆ ఇక్ష్వాకుకి అలా జ్ఞానము వివస్వాను నుండి మను, మను నుండి ఇక్ష్వాకు, సో ఈ భూమిలోకి అలా వచ్చిందనమాట. సూర్యదేవుడు వివస్వానుడు, ఇప్పుడు ఆయన్నే ఉన్నాడు. ఇప్పుడు మను ఉండే ఆ రాజు పేరు వైవస్వత మను. ఓకే, నెక్స్ట్. సో ఈ రకంగా పరంపర లాగా ఇచ్చారనమాట. సో ఏమైంది దాని తర్వాత? కృష్ణుడు చెప్తున్నాడు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలేనేహ మాత యోగో నష్ట పరంతప. సో ఈ పరంపర విధిగా కృష్ణుడు ఈ జ్ఞానము పరంపరలో వస్తుందన్నమాట. అంటే ఒకరి నుండి ఒకరికి
వస్తుంది. అలా ఆ రాజర్షులు ఓకే ఆ రకంగా ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో ఆ పెద్ద యోగము, ఆ పెద్ద ఈ జ్ఞానము నష్టమైపోయింది, విచ్ఛిన్నమైపోయింది. ఓకే బ్రేక్ అయిపోయింది అనమాట. ఆ జ్ఞానము సారము బ్రేక్ అయిపోయింది. ఓకే విచ్ఛిన్నం అయిపోయింది. అందుకోసము కృష్ణుడు ఏమంటున్నాడు, ఇది ఆ సారం ఏంటో అది యాజ్ ఇట్ ఈజ్ రావట్లేదు, యథాతథంగా రావట్లేదు. అందుకోసము నేను మళ్ళీ ఇప్పుడు నీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు చెప్తున్నాను మూడో శ్లోకాలు. స ఏవాయం మయాతే ధ్యా యోగ ప్రోక్తా పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. సో నువ్వు నా భక్తుడివి, ఇక్కడ చెప్తున్నాను, భక్తోసిమే సకాచేతి, నువ్వు నా భక్తుడివి, నా స్నేహితుడివి కాబట్టి ఈ మహారహస్యం ఓకే ఉత్తమమైన రహస్యం ఏంటి, నా యొక్క జ్ఞానము, భగవంతుడి పట్ల ఉండే సంబంధ జ్ఞానము, ఇది నేను నీకు ఇస్తున్నాను. ఆ పురాతన జ్ఞానము ఓకే నేను ఏ స ఏవాయం మయా తేద్య, మయ అంటే నేను నీకు ఇది ప్రోక్త అంటే నిస్తున్నాను పురాతనమైన ఈ జ్ఞానము అని చెప్తున్నారు కృష్ణుడు మూడవ శ్లోకాలు. సో ఇక్కడ పద్మపురాణంలో కూడా చెప్తారు, ఈ జ్ఞానము ఎప్పుడైనా కానీ సంప్రదాయం నుండి తీసుకోవాలి. సంప్రదాయం నుండి తీసుకోకపోతే ఏమవుతుంది, సంప్రదాయ విహీన ఏ మంత్రస్తే నిష్ఫల మత. సో సంప్రదాయంలో తీసుకోకపోతే, అందుకోసం ఎవరైనా గురువు ఉన్నారనుకో ఆ గురువుకి గురువు ఉండాలి, ఆ గురువుకి గురువు ఉండాలి, అలా కృష్ణుడి వరకు వెళ్ళాలన్నమాట. సో ఈ కలియుగంలో 4 సంప్రదాయాలు ఉన్నాయని పద్మపురాణంలో చెప్పారు. గురు శిష్య పరంపర ద్వారా సంక్రమించని ఏ మంత్రమైనా ఫలాదాయకము కాదు. సో ఏ మంత్రమైనా గురు శిష్య పరంపర నుండి తీసుకోకపోతే అది పూర్తి ఫలము ఇవ్వదు. భగవద్ధామంకి వెళ్ళాలంటే, భగవంతుని మంచిగా అర్థం చేసుకోవాలంటే ఆ జ్ఞానాన్ని సంప్రదాయం నుండి తీసుకోవాలన్నమాట. ఓకే ఈ కలియుగంలో గురు శిష్య పరంపరను కొనసాగించుటకు 4 దేవతలు ఆవిర్భవింతురు. ఈ 4 వైష్ణవ సంప్రదాయాలకు అధిపతులు ఆది దేవతలు లక్ష్మి లేదా శ్రీ, బ్రహ్మ, రుద్ర మరియు శనక ఋషి. ఓకే ఇక్కడ మీరు ఈ శ్లోక చూస్తే ఇక్కడ చెప్పారు శ్రీ బ్రహ్మ రుద్ర శనక వైష్ణవ. సో కృష్ణుడు ఈ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి, లక్ష్మీదేవతకి, శివుడికి, చతుష్కుమారులకి ఇచ్చారనమాట. సో వాళ్ళు వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళు అక్కడ నుండి వాళ్ళ సంప్రదాయం, ఇప్పుడు మనం తిరుపతిలో చూసామంటే వాళ్ళ శ్రీ సంప్రదాయం అనమాట. ఓకే యాదాద్రిలో చూసినా కానీ, తిరుపతిలో చూసినా కానీ, ఓకే మన భద్రాచలంలో చూసినా కానీ ఈ టెంపుల్స్ లో అందరూ శ్రీ వైష్ణవాస్. వాళ్ళు లక్ష్మీ సంప్రదాయం. వాళ్ళ సంప్రదాయంలో వచ్చిన ఆచార్యులు రామానుజాచార్యులు. అలానే బ్రహ్మ సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు మధ్వాచార్యులు. ఈయన ఉడిపిలో ఉంటారు. సో ఈ ఇస్కాన్ ఏంటంటే మధ్వాచార్య సంప్రదాయంలో చైతన్య మహాప్రభు వచ్చారు, వారిలో శ్రీల ప్రభుపాద్ ఆ సంప్రదాయంలో. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు. అలానే శివుడు, కృష్ణుడు శివుడికి ఇచ్చారు, ఆ శివుడి నుండి వచ్చిన సంప్రదాయం విష్ణు స్వామి అక్కడ పెద్ద గురువు అనమాట, ఆచార్యుడు. అలానే చతుష్కుమార్లో నింబార్కాచార్య. సో వీళ్ళ నుండి ఎప్పుడైతే జ్ఞానాన్ని తీసుకుంటారో వాళ్ళు సరి అయిన లక్ష్యానికి, ఆ వైకుంఠానికి, గోలోకానికి వెళ్ళగలుగుతారు. సో ఇస్కాన్ సంప్రదాయం చూసారంటే మీరు ఇంట్రొడక్షన్ లో ఇది ఇస్తారనమాట. సో కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి ఇచ్చారు, బ్రహ్మదేవుడు నారదుడు, తర్వాత వ్యాస మహర్షి, మధ్వాచార్యులు 1000 సంవత్సరాల క్రితము. మధ్వాచార్యులు ఆయన రాసిన ఓకే అది వేదాంత సూత్రాల పైన ఏదైతే భాష్యం రాస్తారో అది చూపించడానికి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళారు బద్రికాశ్రమంలో. సో ఈ సంప్రదాయంలో 22వ నంబర్ చూస్తే చైతన్య మహాప్రభువులు వచ్చారంట 500 సంవత్సరాల క్రితం. సో దాంట్లో ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు మా ఆచార్యులు దాంట్లో వస్తారనమాట. సో పరంపర నుండి తీసుకోవాలని కృష్ణుడు భగవద్గీతను తీసుకోవాలని చెప్తారు. సో ఎవరికి భగవద్గీత ఇస్తారు, పొందగలరు, భక్తుడు, మిత్రుడు. సో మనం ఇలాగా మిత్రులు కాలేము కానీ భక్తులు అయితే కావచ్చు అనమాట. ఎవరి నుండి తీసుకోవాలి అది, గురు పరంపర నుండి. అది ఏమిటి, భగవద్గీతలో 5 విషయాలు చర్చించారు. ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఓకే ఇది సంబంధ జ్ఞానం అంటారు. సో 4 నుండి 6 శ్లోకాలు శ్రీకృష్ణుడి శరీరం దివ్యము.
సో ఇప్పుడు అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు. సో వివస్వానుడు సూర్యదేవుడు అంటే ఎంతో ముందు జన్మించాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్ విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. సో వివస్వానుడు నీకన్నా ముందు జన్మ తీసుకున్నాడు, కానీ నేను ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వు అపరం భవతో జన్మ, నువ్వు వివస్వానుడి తర్వాత జన్మ తీసుకున్నావు, వివస్వాను ముందే పరం జన్మ, నీకన్నా ముందు జన్మ తీసుకున్నారు. కథమేతద్ విజానీయం, నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ముందు, త్వం ఆదౌ, అంటే నువ్వు ఇది ఆదిలో ఆయనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చావని నేను ఎలా అర్థం చేసుకోవాలి? సో కృష్ణుడు వచ్చింది సుమారు 5,000 సంవత్సరాల కింద, కానీ వివస్వానుడు సుమారు ఈ జ్ఞానాన్ని వివస్వానుడికి కృష్ణుడు ఇచ్చింది 1200 లక్షల సంవత్సరాల ముందు ఇచ్చారు. సో ఇప్పుడు అంటే వివస్వానుడు అప్పుడు వచ్చారు. ఉమ్, సో ఈ జ్ఞానాన్ని నువ్వు ఆయనకి ఎలా ఇచ్చావని అడుగుతున్నాడు అనమాట. సో అలానే ఇక్ష్వాకు సుమారు 20 లక్షల సంవత్సరాలకు పూర్వం వచ్చారు, కానీ కృష్ణుడు ఈ సంఘటన ఈ భగవద్గీత చర్చించింది 5,000 సంవత్సరాలు. సో ఈ ప్రశ్న అడిగిన దానికి ఇప్పుడు అర్జునుడు బ- ఆ, శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. సో బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. బహు అంటే నువ్వు నేను ఎన్నో జన్మలు గడిపాము. ఓకే, మొదటి లైన్లో చెప్తున్నారు. వ్యతీతాని అంటే గడిపాము. ఓకే, తాన్యహం వేద సర్వాణి, ఆ జన్మలు అన్ని నాకు తెలుసు. నత్వం వేత్త పరంతం, కానీ నీకు మాత్రము ఆ జన్మల గురించి ఏ జ్ఞానము లేదు. సో ఎందుకని? కృష్ణుడు ఏం చెప్పాడు? ఆయన శరీరము, ఓకే, ఎందుకన్నది నెక్స్ట్ శ్లోకాలు చెప్తాను. అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. అజోపిసన్, ఆయనకి జన్మ ఉండదు. ఓకే, అవ్యయాత్మ, ఆయన శరీరము శాశ్వతమైన శరీరం, నశింపులైన నశిం నశింపబడే శరీరం కాదు. ఓకే, భూతానాం ఈశ్వరోపిసన్, అన్ని జీవులకి ఆయననే ఈశ్వరుడు చెప్తున్నాడు. ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సారీ, ఒక కాల్ వస్తుంది, ఇంపార్టెంట్ కాల్. సో ఏం చెప్తున్నాను? సో ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయ. సో ఏమంటున్నానంటే నేను నా యొక్క ఆ, అంతరంగ శక్తి ద్వారా, ఓకే, నేను ఆవిర్భావిస్తాను. సో కృష్ణుడికి, మనకి ఉన్నట్టు కృష్ణుడికి జన్మ ఉండదు. ఓకే, ఇక్కడ ఇది మనం చూసుకుందాం, ఈ పటం ద్వారా మంచిగా అర్థం చేసుకుందాం. సో కృష్ణుడు శాశ్వతం మరియు గత జన్మల జ్ఞాపకం ఉంటుంది, అందుకోసమే ఆయనని అచ్యుత అంటారు. జీవాత్మ అంటే మన ఆత్మ శాశ్వతమైంది, కానీ మన శరీరం శాశ్వతం కాదు. సో జీవుడుకి గత జన్మలు గురించి మర్చిపోతాడు. ఓకే, కృష్ణుడు ఆత్మమాయ, ఆయన ఇష్టంతోని ఆయన అవతరిస్తారు, కానీ మనము మన ఇష్టంతోని మన తల్లిదండ్రులు ఎవరు ఉండాలన్నది మనం కోరుకోలేము. కృష్ణుడు ఎవరు ఇంట్లో పుట్టాలో వాళ్ళ ఇంట్లో పుడతాడు. సో ఆయన శరీరాలన్నీ దివ్యం. ఓకే, ఏదో భౌతిక పదార్థాలతో తయారు చేసింది కాదు ఆయనది. సో మనము కర్మఫలం ఆధారంగా మనం చేసిన కర్మల ప్రకారము, కర్మ అంటే ఒక అర్థం ఏంటంటే ఎలాగైతే మనం పనులు చేస్తున్నామో దాని రకంగా ఆ పనుల ద్వారా, మన కోరికల ద్వారా మనం ఇంకో దేహాన్ని, ఇంకో శరీరాన్ని తయారు చేసుకుంటున్నాం. ఓకే, సో మనము కర్మఫలం ఆధారంగా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మనకి మాయాదేవి అంటే ప్రకృతి మన శరీరాన్ని తయారు చేస్తుంది. సో మనము తెల్లగా ఉండాలి, లేకపోతే పొడుగ్గా ఉండాలి, బలంగా ఉండాలని మనం నిర్ణయించలేము.
అదంతా మన కర్మల ద్వారా ప్రకృతి నిర్ణయిస్తుంది. మూడవది, ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తారు. కృష్ణుడి శరీరం సచ్చిదానంద, మనది అసత్ అంటే శాశ్వతం కాదు, అచిత్, పూర్తి జ్ఞానం ఉండదు మనకి. మళ్ళీ నిరానంద, ఈ శరీరము ఆనందం ఇవ్వదు, ఎప్పుడు దుఃఖాన్నే ఇస్తుంది. కొద్దిగా ఆనందము, ఎక్కువ దుఃఖం. శరీరానికి మరియు ఆత్మకి భేదం లేదు. కృష్ణుడి శరీరానికి ఆత్మకి భేదం లేదు, అద్వైత అంటారు అందుకోసం. మన శరీరానికి ఆత్మకి తేడా ఉంది. సో మనకి ఎప్పుడైతే మనం భగవద్ధామంకి వెళ్తే మన శరీరము ఆత్మ ఒకటే, కానీ భౌతిక జగత్తులో మన ఆత్మ వేరు, శరీరం వేరు. ఓకే. సో అందుకోసము మన శరీరము స్థూల మరియు సూక్ష్మ. ఓకే. సో ఆత్మ మన కర్మల బట్టి ఈ స్థూల సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అంటే పంచమహాభూతాలతోని, సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. ప్రతి జన్మ గుర్తుంటుంది కృష్ణుడికి. అంటే ఏ అవతారం తీసుకున్నా అని ఆయనకి అన్ని జన్మలే అన్ని విషయాలు గుర్తుంటాయి. 7వ అధ్యాయంలో చూస్తాడు, కృష్ణుడు అంటాడు, నాకు పూర్వం అంతా తెలుసు, భవిష్యత్ అంతా తెలుసు, వర్తమానం కూడా తెలుసు ఏమవుతుందో, కానీ నీకు తెలియదు. ఏ జీవుడికి పూర్వం అంతా ఏమైందో తెలియదు, ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. సో ఇప్పుడు 7 నుండి 8 శ్లోకాలలో శ్రీకృష్ణుడి రాకకి కారణం చెప్తున్నాడు. సో ఆయన ఎప్పుడు వస్తాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో ఎప్పుడైతే గ్లాని, ఓకే, ఎప్పుడైతే ధర్మము తగ్గుతుందో, ఓకే, అప్పుడు, ఓకే, ఎక్కడైతే ఆ ధర్మముకి హాని కలుగుతుందో అప్పుడు కృష్ణుడు అవతరిస్తాడు. అలానే అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం పెరుగుతుందో, ఓకే, తదాత్మానం సృజామ్యం, అప్పుడు, సో ధర్మము తగ్గడము, అధర్మం పెరగడము, అప్పుడు కృష్ణుడు అవతరిస్తాడు. ఇంకా ఎందుకు అవతరిస్తాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులని రక్షించడానికి, దుష్కృతులని, మూర్ఖులని చంపడానికి. దుష్కృతులని అంటే చెడు కార్యాలు చేసేవాళ్ళని, వాళ్ళని చంపడానికి కృష్ణుడు అవతరిస్తాడు. అలానే ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో ఆయన అవతరిస్తాడు అని చెప్తున్నారు. సో ఇది 9 నుండి 10 శ్లోకాలు శ్రీకృష్ణుడి జననము మరియు ఆయన కార్యకలాపాలు అర్థం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం. జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇది కృష్ణుడే చెప్తున్నాడు. సో ఆయన పుట్టుక గురించి, ఆయన చేసే కర్మల గురించి, ఆయన చేసేటి అన్ని దివ్య కర్మలే. అంటే ఆయన ఏదో కర్మఫలాన్ని ఆశించకుండా చేయట్లేదు. 3వ అధ్యాయంలో చూసాం మనం 22, 23, 24 శ్లోకాలలో. ఓకే. సో ఆయనది జన్మ కర్మ చమే దివ్యం. ఓకే. ఆయన జన్మ, ఆయన కర్మలు అన్ని దివ్యం. ఏవం యో వ్యక్తి తత్వత, ఇవి తత్వత అంటే సత్యంతో, అంటే గురువు దగ్గర ఎప్పుడెళ్ళైతే నేర్చుకుంటామో తత్వత, ఓకే, అప్పుడు అలా నేర్చుకున్న వారికి త్యక్త్వా దేహం పునర్జన్మ. సో ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఒక జన్మ ఉండదు. మళ్ళీ ఏమవుతుంది? నైతి మామేతి సోర్జున, వారు, ఓకే, మామేతి అంటే నా లోకానికి, ఓకే, నైతి అంటే ఈ లోకానికి రారు, నా లోకానికి వస్తారు అని అర్జున అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, భగవంతుణ్ణి అర్థం చేసుకున్న వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న రావచ్చు. ఓకే. అలాంటి వారు ఎవరు? ఎవరైతే వీతరాగా భయక్రోధ మన్మయామాముపాశ్రిత బహవో జ్ఞాన తపస భూతామద్భావమాగత. ఎవరైతే వీత అంటే వదిలిపెట్టారు. దేన్ని వదిలిపెట్టారు? రాగ భయ క్రోధ, ఆసక్తులని, భయాన్ని, క్రోధాన్ని. ఓకే. సో ఆసక్తులు ఏంటంటే కర్మ పైన ఆసక్తి, అంటే కర్మ ఫలాల పైన ఆసక్తి. పొందకపోతే మళ్ళీ రాకపోతే, కర్మఫలం రాకపోతే
ఓకే, రావేమన్న భయం, మళ్ళీ ఎవరన్నా అడ్డంకులు అయితే వాళ్ళపైన క్రోధము. సో ఈ మూడు, రాగము, భయము, క్రోధము ఎవరైతే వదిలిపెట్టారో, ఓకే, మన్మయా మాముపాశ్రిత. యాక్చువల్లీ ఇది వదిలిపెట్టడానికి ఈజీ కాదు. ఓకే, కానీ ఈజీ ఎలా అవుతుంది? మన్మయా మాముపాశ్రిత, ఎవరైతే కృష్ణుడి ఆశ్రయం తీసుకున్నారో, ఓకే, వాళ్ళు ఇవి వదిలిపెట్టి కృష్ణుడి ఆశ్రయం తీసుకున్నారు. రెండు చేశారు, అవి వదిలిపెట్టారు, ఇంకోవైపు కృష్ణుడి ఆశ్రయం తీసుకున్నారు. బహవో జ్ఞాన తపస్స, ఎంతో మంది జ్ఞానులు, ఓకే, వాళ్ళు అలా నా ఆశ్రయం తీసుకొని వాళ్ళు శుద్ధి పూత అంటే పవిత్రమైపోయారు. పవిత్రమై మద్భావం ఆగత, ఓకే, నా లోకానికి చేరుకున్నారు, నా దగ్గరికి వచ్చారు అని చెప్తున్నారు ఉదాహరణతో. ఇప్పుడు ప్రతి ఒక్కరు 11 నుండి 15 శ్లోకాలు, ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుడే సాక్షాత్కార విషయం మరియు వర్ణాశ్రమ సృష్టికర్త. ఓకే, కృష్ణుడికి సాక్షాత్కార విషయం అంటే కృష్ణుడే లక్ష్యమై ఉండాలి. మనకిప్పుడు లక్ష్యాలు ఏంటి? ఏదో సంపదగానే, అంటే మంచి డబ్బులు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, లేకపోతే బలం ఉండాలి. ఏదో యూత్లోకి వచ్చారనుకో, యవ్వనంలోకి వచ్చారంటే చాలా అధిక బలం ఉండాలని పురుషులు అనుకుంటారు, లేకపోతే సౌందర్యం ఉండాలనుకుంటారు కొంతమంది, కీర్తి కావాలనుకుంటారు కొంతమంది, జ్ఞానం కావాలనుకుంటారు కొంతమంది. ఏంటంటే వైరాగ్యం తీసుకుంటే, ఓకే, ఈ సాఫ్రాన్ బట్టలు వేసుకుంటే, ఓకే, మనకి చాలా ఫేమస్ అయిపోతాం. అలా ఈ ఆరిటికి మనము అట్రాక్ట్ అవుతాం. కానీ ఈ 6 విషయాలు కృష్ణుడిలో సంపూర్ణంగా ఉంటాయి. ఏ వ్యక్తిలో కూడా ఇవి సంపూర్ణంగా ఉండవు. ఇది విష్ణు పురాణంలో చెప్తారు. సో అందుకోసము మనము ఈ 6, ఎవరికైతే ఈ 6 సంపదలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో, అందరి దగ్గర 6టికి 6 ఉండవు. కానీ ఎవరి దగ్గరైనా ఎక్కువ సంపద ఉందనుకోండి, ఐశ్వర్యం ఉందనుకో, వాళ్ళకి మనం ఆకర్షితులం అవుతాం. అలానే ఎవరన్నా చాలా అందంగా ఉంటే వాళ్ళకి కళ్ళకి, ఓకే, అదే ఆకర్షణ. ఓకే, సో కానీ అందుకోసమే కృష్ణుడే మనకు లక్ష్యం. ఎందుకంటే కృష్ణుడికి ఈ 6 సంపదలు పూర్ణంగా ఉంటాయన్నమాట, సంపూర్ణంగా ఉంటాయి. ఆయన నుండే అందరికీ వస్తాయి. కానీ ఎవరికి వచ్చినా కానీ 6 సంపూర్ణంగా వాళ్ళ దగ్గర కృష్ణుడికి ఉన్నంత మాత్రంగా ఉండవు. కృష్ణుడు సముద్రం అయితే వాళ్ళొక బొట్టంతా, అది కూడా తాత్కాలికం. ఆ సౌందర్యము, ఆ బలము, ఆ సంపద తాత్కాలికం. కానీ కృష్ణుడి దగ్గర ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకోసమే ఆయన్నే మనకు సాక్షాత్కార విషయం. సో అందుకోసం కృష్ణుడు యాక్చువల్గా భగవాన్ అనే పదానికి అర్థము పరాశరముని విష్ణు పురాణంలో ఇది చెప్పారనమాట, ఈ శ్లోక. ఓకే, అందుకోసం కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ 11వ శ్లోకాల్లో, అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానికి వెళ్తాయా? అందరూ అంటారు, ఏ మార్గం అన్నా తీసుకో, నువ్వు భగవద్ధామంకి వెళ్ళిపోతావు. అలా కాదు. ఏ ట్రైన్ ఎక్కినా కానీ, హైదరాబాద్లో ఏ ట్రైన్ ఎక్కినా కానీ మనం ఢిల్లీకి వెళ్ళాం. కన్యాకుమారికి వెళ్ళే ట్రైన్ ఎక్కితే కన్యాకుమారికే వెళ్తాం, ఢిల్లీకి వెళ్ళాం. ఓకే, సో అయితే ఏ యతామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్య మమ వర్తమానువర్తంతే మనుష్య పార్థ సర్వశం. సో ఎవ్వరు ఏ రకంగా నన్ను ఆశ్రయిస్తే, ప్రపద్యంతే అంటే ఆశ్రయిస్తే, తాంస్తతైవ భజామ్యం, వాళ్ళని ఆ రకంగా వాళ్ళకి అనుగ్రహం ఇస్తాను. ఓకే, కానీ అందరూ నా మార్గాన్నే, అంటే నా యొక్క ఆ, నేను తయారు చేసిన మార్గాలనే పాటిస్తారు. మనుష్య పార్థ సర్వశ అంటే అర్థం ఏంటంటే, కొంతమంది పుణ్యకార్యాలు చేస్తారు, కొంతమంది భక్తి కార్యాలు చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు, ఓకే, కొంతమంది పాపాలు చేస్తారు. కానీ అందరూ, ఓకే, భక్తి కార్యాలు చేసే వాళ్ళు భగవద్ధామంకి వెళ్ళిపోతారు. ఓకే, అలానే ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, పాపకార్యాలు చేసే వాళ్ళు నరకానికి వెళ్తారు. కానీ ఇవన్నీ తయారు చేసింది ఎవరు? ఓకే, సో ఈ ఏదైతే పాత ఉందో ఇదంతా తయారు చేసింది ఆయన్నే. సో అన్ని రకాలుగా అందరూ, ఓకే, నన్నే ఫాలో అవుతున్నారు. ఓకే, సో నేను తయారు చేసిన దాంట్లోనే అందరు ఫిట్ అవుతున్నారు అంటున్నారు. కానీ మనము ఏం కోరుకుంటాము? నరకానికి వెళ్ళాలని కోరుకుంటున్నామా? అలాంటి కార్యాలు చేస్తున్నామా? స్వర్గానికి వెళ్ళాలనే కోరికతోని కార్యాలు చేస్తున్నామా?
లేకపోతే భగవంతుడి ధామంకి వెళ్ళి భగవంతుడి సేవ చేస్తూ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండి ఆనందంగా ఉండి ఓకే ఆయన జ్ఞానంతో ఉండి ఆయనకు సేవ చేయాలనుకుంటున్నాం. అది నిర్ణయిస్తుంది అనమాట. ఓకే సో కృష్ణుడు మనకి ఏం కోరికలు ఉంటే ఏ స్వభావం ఉంటే అలా మనతో ఆయన రెసిప్రోకేట్ చేస్తారు, ఆయన మనతో వ్యవహరిస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు, కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఓకే సో కాంక్షంత అంటే ఎక్కువ కోరికలు ఉన్నవారు, కర్మణాం సిద్ధిం వాళ్ళ కర్మ ఫలాలు పొందేవాళ్ళు, యజంత ఇహ దేవత వాళ్ళు ఏం చేస్తారు, దేవతలను ఒక శ్రద్ధతో పూజిస్తారు. సో అలా పూజించిన క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. సో వాళ్ళ కర్మలలో వాళ్ళు వెంటనే లాభాలు పొందుతారు. సో ఇది కూడా ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, రెండో అధ్యాయంలో చెప్పాడు, మూడో అధ్యాయంలో చెప్పాడు దేవతల ఆరాధన గురించి, నాలుగో అధ్యాయంలో చెప్తున్నాడు. సో నీకు అంటే వెంటనే నీ యొక్క కర్మఫలాలు కావాలంటే దేవతలను పూజిస్తే నీకు వెంటనే వచ్చేస్తాయి. కానీ దీని ప్రాబ్లం ఏమన్నది ఏడో అధ్యాయంలో చెప్తాడు. నాలుగో అధ్యాయంలో కూడా ఆ గీతాసారంలో చెప్పాడు. సో దాంట్లో అలా ఆ కర్మఫలాల పైన కోరికలు ఉంటే భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపరత చేతస బుద్ధి స్థిరంగా ఉండదనేసి ఇక్కడ ఏం చెప్పట్లేదు. సో ఇది కూడా నేనే తయారు చేశాను అన్నట్టు చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఓకే కానీ ఎవరికైతే అతి ఆసక్తి నాకు వెంటనే కావాలి వెంటనే కావాలంటే సరే అయ్యా, నేను దేవతలను తయారు చేశాను, వాళ్ళ దగ్గర వెళ్తే అవన్నీ కోరికలు కావంట. అందుకోసం హిరణ్యకశిపుడైనా కానీ రావణుడైనా కానీ వాళ్ళు దేవతలను పూజించారు, వాళ్ళ కోరలు శీఘ్రంగా వచ్చేసాయి. కానీ అది మంచిదా కాదా అన్నది వాళ్ళు వాళ్ళు నిర్ణయించారు. మనం ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది. ఇంకోటి 13వ శ్లోకాలు ఈ చాతుర్వర్ణం అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అది నేనే తయారు చేసిన అని 13వ శ్లోకం చెప్తున్నాను. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారం అభిమాం విద్య అకర్తారం అవ్యయం. ఓకే సో ప్రకృతి గుణాలతో కూడుకున్న కర్మల ప్రకారం 4 వర్ణాలు ఉన్నాయి. అంటే గుణము బట్టి కర్మలు బట్టి వాళ్ళ చేసే పనులు వాళ్ళ గుణం ఎలా ఉంది, అందుకోసం రెండు ఉండాలి. ఎవరన్నా క్షత్రియుడు నేను క్షత్రియుని అంటే క్షత్రువుని చంపేస్తాను కాదు, ఆయన గుణం ఏంటి, ప్రజలను రక్షించే గుణం ఉండాలి. అప్పుడైతేనే ఒక క్షత్రియుడికి ఆ గుణం ఉండాలి, బ్రాహ్మణుడికి దయాగుణం ఉండాలి, క్షత్రియుడికి ప్రజలను రక్షించే గుణం ఉండాలి. ఆ రక్షించే గుణంతోనే అతను ఎవరైతే దొంగలు ఉంటారో, ఎవరైతే ఈ ఆతతాయనాలు ఉంటారో, ఓకే మూర్ఖులు ఉంటారో ఓకే వాళ్ళని శిక్షించే అర్హత ఉంటుంది. బ్రాహ్మణుడు అలా చేయలేడు. సో ఆ గుణముతోని కర్మలు చేస్తారు. సో అందుకోసం బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారు, క్షత్రియులు రజగుణంలో ఉంటారు, వైశ్యులు రజోగుణము తమోగుణము రెండు కలిసి ఉంటాయి వాళ్ళకి, శూద్రులు తమోగుణంలో ఉంటారు. సో ఇది జన్మతో కాదు, ఈ ఏమంటున్నాడో జన్మతో ఈ వర్ణాలు చేయలేదు, గుణకర్మతోని. అందుకోసము శాస్త్రంలో చెప్తారు జన్మ జాయతే శూద్ర, జన్మముతో అందరూ శూద్రులే, సంస్కారే భవే ద్విజ, సంస్కార ద్వారా రెండో పుట్టుక అంటే ఉపనయనాలు అవన్నీ జరుగుతాయి. సంస్కారాలు చేసి అలా ఉపనయనం జరుగుతుంది. ఉపనయనం అయిన తర్వాత ఏం చేయాలి, వేద పాఠే భవేద్ విప్ర, ఉపనయనం జరిగిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి ఉపనయనం తీసుకొని వేద పాఠాలు స్టార్ట్ చేస్తాడు. అలా విప్రుడు అంటే మంచి చదువుకున్నవాడు పండితుడు అవుతాడు. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. సో అలా చదువుకున్న తర్వాత బ్రహ్మ జానాతి అంటే ఆ భగవంతుడు ఎవరు, ఆ సృష్టికర్త ఎవరు అన్నది ఆ విషయం పూర్తిగా తెలుసుకున్న వారు బ్రాహ్మణుడు అని ఆ డెఫినేషన్ ఉంది. దాని అంటే ఎవరు బ్రాహ్మణుడు ఎవరు క్షత్రుడు, ఈ బ్రాహ్మణుడు డెఫినేషన్ అది అనమాట. సో అందుకోసం ఇక్కడ చెప్తున్నాను గుణకర్మ ద్వారా నేను ఈ విభాగాలు చేశాను. తస్య కర్తారం అపిమాం అంటే నేను తయారు చేశాను, విధి అకర్తారం అవ్యయం
కానీ నువ్వు అర్థం చేసుకోవాలేంది, నేను అకర్తని. సో నేను కర్త అని చెప్తున్నాడు 3వ లైన్లో. 4వ లైన్లో చెప్తాను నేను అకర్తని. ఎందుకంటే అవ్యయం, నేను వాటితో ప్రభావితుడిని కాను. ఓకే. ఆయన నేను తయారు చేశాడని దానికి ఆసక్తుడు కాడు, ప్రభావితుడు కాదు. ప్రభావితుడు కాకపోవడం అంటే ఏంటంటే, మనం ఏదన్నా తయారు చేసామనుకోండి, మనం ఇల్లు కట్టాము, ఒక పెద్ద బిల్డింగ్ కట్టాము. సో దానికి మనకి ఆసక్తి ఉంటుంది. దానికి ఒక కారు కొన్నాం అనుకోండి, ఆ కార్కి ఎవరన్నా వచ్చి యాక్సిడెంట్ చేస్తే మన కార్ అయితే అది బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. రాత్రి పడుకున్నా కానీ అదే గుర్తొస్తూ ఉంటుంది. ఓకే. అదే మనము వేరే వాళ్ళ కార్లో వెళ్తున్నాము, ఏదో ట్యాక్సీలో వెళ్తున్నాము, వచ్చి యాక్సిడెంట్ అయింది, దిగేసి వేరే కార్ తీసుకుంటాం, చిన్న యాక్సిడెంట్ అవుతాయి, మనం మళ్ళీ ఆ కార్ గురించి పెద్దగా ఆలోచించం, మన కార్ అయితే. సో అందుకోసం కానీ కృష్ణుడికి అలాంటి ఆసక్తులు ఏమి లేవు. ఆయన విధులు ఆయన ఆసక్తి లేకుండా చేస్తున్నాడు. అందుకోసము ఆయనని ఇంకోలాగా నేను అకర్తలాగానే ఆలోచించు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకోటి, అందుకోసము నామాం కర్మాని లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోగి జానాతి కర్మ బిర్న సబధ్యతే. నా నన్ను ఏ కర్మలు కూడా నన్ను బంధించవు, లింపంతి. ఎందుకు? నమే కర్మ ఫలే స్పృహ, నాకు స్పృహ అంటే ఏ ఆసక్తి లేదు కర్మఫల పైన. ఇతి మాం యోగి జానాతి, ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో, ఓకే, కర్మబిర్ నసబధ్యతే, వాళ్ళు కర్మబంధాలలో పడరు. అర్థం ఏంటి? ఆయన గురించి తెలుసుకుంటే మనం కర్మబంధాలలో పడకపోవడం ఏంటి? సి అర్థం ఏంటంటే, ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఓకే, ఆయనలాగా మనం చేయాలనుకుంటాం. అందుకోసము సో ఈ విషయాలు ఎప్పుడైతే కృష్ణుడి గురించి తెలుసుకుంటామో, మనం కూడా అలాంటి భావము, అలాంటి గుణాలు మనకు వస్తాయి. మనం కూడా అలానే క్రియలు చేస్తాం. సో ఇది మనము కృష్ణుడు ఇండైరెక్ట్ గా మనకు చెప్తున్నాడు, ఇలా నేను చేసినట్టు నువ్వు చెయ్యయ్యా అని. ఓకే. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మ ఇవ తస్మాత్వం పూర్వతరం కృతం. ఇక్కడే ఉదాహరణతో చెప్తున్నాడు. ఈ జ్ఞానంతోని, ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి, ముముక్షులు అంటే ముక్త పురుషులు ఈ భావంతోని, ఈ జ్ఞానంతోని వాళ్ళ కర్మలు చేశారు. ఓకే. సో వాళ్ళు పూర్వులు అంటే కురు కర్మైవ తస్మాత్, అందుకే నువ్వు కూడా ఆ పూర్వులు ఎలా అయితే కర్మలు చేశారో ఈ జ్ఞానంతోనే, కర్మ ఫలం పైన ఆసక్తి లేకుండా నువ్వు కూడా అలానే కర్మలు చెయ్యి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, మనకు కూడా చెప్తున్నాడు. ఆ రకంగా మనం కూడా అన్ని బంధాల నుండి విముక్తులమవుతాం. ఓకే. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది 14, 15 పైకి ఉంది. ఇది 14, ఇది 15. ఓకే. ఉమ్. ఈ పిక్చర్స్ అన్ని ప్రభుపాదుల వాళ్ళ శిష్యులు ఒక్కొక్క శ్లోకాకి ఒక్కొక్క పటము తయారు చేసి పెట్టారంట. అది నేను యూస్ చేస్తున్నాను. సో వాళ్ళకి మనం చాలా కృతజ్ఞతలు తెలపాలి. అంటే 16 నుండి 24 శ్లోకాలు నైష్కర్మ్య, కర్మని యజ్ఞంగా ఎలా మార్చాలి. ఫస్ట్ కర్మ అంటే అయితే తెలుసుకోవాలి. సో ఇప్పుడు కర్మ ఏంటో, అకర్మ ఏంటో, వికర్మ ఏంటో కృష్ణుడు చెప్తాడు. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞత్వా మోక్షసే శుభాత్. కర్మ ఏంటి, ఓకే, అకర్మ ఏంటి, కిం కర్మ కిం అకర్మేతి, ఓకే, కవయో అప్యత్ర మోహిత. ఓకే, పండితులు, కవులు కూడా దీని నుండి మోహితులు అవుతారు. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. సో నేను ఇప్పుడు కర్మ ఏంటో, అకర్మ ఏంటో, వికర్మ ఏంటో నేను చెప్పబోతున్నాను. ఈ జ్ఞానముతో నువ్వు అన్ని అశుభాల నుండి ముక్తుడివి అవుతావు. ఓకే. మోక్షసే అశుభాత్ యజ్ఞాత్వ అని చెప్తున్నాడు. 17వ శ్లోకాలో దీని గురించి ఇప్పుడు వివరిస్తాడు. కర్మణో అపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. ఓకే. ఏది కర్మ, ఏది వికర్మ, ఏది అకర్మ, ఇవి చాలా, ఓకే, గహన, చాలా లోతుగా ఉంటాయి. ఓకే. చాలా రహస్యంగా ఉంటాయి, ఇవి తెలుసుకోవడం చాలా కష్టం.
అవి అవేంటో నేను చెప్తాను. ఓకే అని కృష్ణుడు 17వ శ్లోకాలు చెప్తున్నాడు. కర్మణ్య కర్మ యప్పశ్యే కర్మని చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ కృత్. ఓకే. సో ఎవరైతే కర్మణ్య అకర్మ, కర్మలలో అకర్మని చూస్తారో అకర్మలో కర్మని చూస్తారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడ 18వ శ్లోకా చూస్తున్నారు అనుకోండి. ఒక యోగి ఉన్నారు, ఆయన ఏమి చేయట్లేదు, కానీ మనసులో మాత్రము ఓకే ఇంద్రియ భోగాల గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. సో ఆయన ఏంటి? బంధింపబడతాడు. సో బయటికి మాత్రము అయ్యో ఏమి చేయట్లేదు, ధ్యానం చేస్తున్నాడు, కానీ లోపల ఏం ఆలోచిస్తున్నాడు? ఓకే దాన్ని బట్టి అది బయటికి అకర్మలాగా కనిపించవచ్చు, అది కర్మ చేస్తున్నాడు. ఇంకొకరు బయటికి బహిర్గతంగా ఆయన ఏదో వంట చేస్తున్నాడు, కానీ ఆ వంట దేవుడికి నైవేద్యం పెట్టడానికి చేస్తున్నాడు, దేవుడి గురించి ఆలోచించి చేస్తున్నాడు. సో బయటికి చూడడానికి కర్మ చేస్తున్నాడు, కానీ అది అకర్మ. సో ఎవరైతే అలా అన్ని కర్మలలో ఓకే అంటే జస్ట్ బహిర్గతంగా చూడకుండా ఆ అంతర్గతంగా అంటే ఎవరైతే వాళ్ళ ఓకే భావం ఏంటి అన్నది తెలుసుకొని దాన్ని ఆ, లెక్క కడతారు, అది కర్మన అకర్మన, వాళ్ళే నిజమైన బుద్ధిమంతులు. ఓకే బుద్ధిమాన్ ఓకే ఏమంటారు? సబుద్ధిమాన్ మనుష్యేషు. సో మనుషులలో వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్తున్నాడు కృష్ణుడు. ఓకే. సో ఇక్కడ కర్మ అంటే శాస్త్రాల ప్రకారము క్రియలు చేయడం, పనులు చేయడం. ఓకే. సో ఎవరికైనా దానం ఇస్తున్నారు పేదవాళ్ళకి, అది ఇది. సో ఈ కర్మలు ఏంటి? సో మంచి పనులు చేసినా కర్మ, అది మంచి కర్మ కావచ్చు. మంచి ఓకే మంచి కర్మ అంటే దానాలు ధర్మాలు అవన్నీ చేస్తున్నాం, కానీ అది సపోజ్ మనకి దీనివల్ల మనకి మంచి జరుగుతుంది అంటే ఆ మంచిని భోగించడానికి మళ్ళా జన్మ తీసుకోవాలి. ఓకే. మళ్ళీ వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధంగా చేసే పనులు, దాన్ని వికర్మ అంటారు, అధర్మము అంటారు. మళ్ళీ అకర్మ అంటే ఏంది? సో అన్ని పనులు దేవుడి ప్రసన్నం కోసం చేయడం. సో దీనివల్ల ఏంటి? మనకి పుణ్యం కూడా రాదు, పాపం ఎలాగో రాదు, అని పుణ్యం వచ్చినా కానీ మళ్ళీ పుట్టక తీసుకొని ఆ పుణ్యాన్ని అనుభవించడానికి జన్మ తీసుకోవాల్సి వస్తుంది, భోగించడానికి. ఓకే. కానీ ఎప్పుడైతే దేవుడా అంతా నీదే అని సమర్పించి ఆయన ప్రసన్నం కోసము ఓకే శరీరము మనస్సు బుద్ధి ఆయన సేవలో ఎప్పుడైతే నియుక్తం చేస్తామో అది అకర్మ. అదే 3:9లో కూడా చెప్పారు కృష్ణుడు. ఓకే యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞ అర్థాత్ ఆయన ప్రసన్నం కోసమే చెయ్యాలి, అన్యత్ర లోకోయం కర్మబంధన, లేకుంటే బంధాలలో పడతాము. సో ఇప్పుడు జస్ట్ పాఠంతోనే ఓకే అకర్మ ఎవరి కోసమో అన్ని కర్మలు కృష్ణుడి కోసం చేయవలను. కర్మ స్వఫల అపేక్షతో పనిచేస్తారు అంటే కర్మ ఫలాలు కావాలనుకోండి. వికర్మ కూడా కర్మఫల అంటే నేను చేసే పనికి ఏదో, కానీ ఇది శాస్త్రాల ప్రకారం ఉండదు. వైదిక శాస్త్రాల ప్రకారం ఉంటుంది అకర్మ, కర్మ కూడా ఉంటుంది, కానీ దీంట్లో ఫలం ఆశిస్తున్నాం. ఓకే. వికర్మలో ఇది శాస్త్రాల ప్రకారం లేదు, ఫలితం అకర్మ ద్వారా ఆధ్యాత్మిక ఆనందం పొందుతాము, భగవద్ధామంకి వెళ్తాము. కర్మ ద్వారా ఎస్ సంతోషం ఉంటుంది కొద్దిగా, మళ్ళీ జన్మ తీసుకోవాలి. వికర్మ ఓకే సంతోషం కూడా ఉండదు, అసంతృప్తి, మళ్ళీ నెక్స్ట్ కింది ఆ, జీవరాశులకి అంటే ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. సో కింది జీవరాశులకు వెళ్ళాలి, ఫస్ట్ నరకానికి వెళ్ళి ఆ పాపానికి నరకానికి వెళ్ళి శిక్ష అనుభవించి మళ్ళీ ఏ చెట్టో ఏ మ్, పక్షో ఏ మృగమో అలా అయి పుట్టాల్సి వస్తుంది. ఓకే ఇప్పుడు 19, 20, 21, 22 ఇవన్నీ శ్లోకాలు ఎలా కర్మలు చేసుకోవాలి, ఎలాంటి భావం ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. ఓకే.
సో ఏమంటున్నారంటే ఎవరి అన్ని కర్మలు కామ సంకల్ప వర్జిత అంటే కర్మఫలాలు పైన ఆసక్తి లేకుండా అన్ని కర్మలు చేస్తారు. వాళ్ళకి ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, జ్ఞాన అగ్ని ఏం చేస్తుంది, వాళ్ళ కర్మ ఫలాలన్నీ భస్మం చేసేస్తుంది. ఓకే. తమాహు పండితం బుధ. ఓకే, ఇది పండితులు చెప్పారు. నెక్స్ట్, త్యక్త్వా కర్మ ఫలాసంగం నిద్రితో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఎవరైతే ఈ కర్మఫలం లేకుండా, ఓకే, ఏమి ఆశించకుండా సంతృప్తితో కర్మలు చేస్తే వాళ్ళు ఈ కర్మఫల బంధాలలో చిక్కుకోరు అని చెప్తున్నారు. నిరాశర్యత చిత్తాత్మ త్యక్త్వ సర్గ పరిగ్రహ శారీరం కేవలం కర్వ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇంకేమంటున్నారు, నిరాశర్ అంటే ఏమి ఆశలు లేకుండా, యత చిత్తాత్మ వాళ్ళ బుద్ధి మనస్సు నిగ్రహించి, త్యక్త్వ సర్వ పరిగ్రహ అన్ని కర్మఫలాలను త్యాగం చేసి, శరీరం, ఓకే, కేవలం శరీరం మెయింటైన్ చేయడానికి, పోషించడానికే వాళ్ళు కర్మలు చేస్తారు. కుర్వన్ నాప్నోతి కిల్బిషం, వాళ్ళు కర్మలు చేసినా గానీ వాళ్ళకు ఏ పాపాలు తగలవు. ఇంకా యదృచ్ఛయాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావ్ అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఓకే, యదృచ్ఛయ, యదృచ్ఛయ అంటే యదృచ్ఛయా లాభ, దానంతటే అది వచ్చే లాభముతోనే సంతుష్టుడయి, సంతోషం చెంది, ద్వంద్వాలతో విముక్తుడయ్యి, ఓకే, సుఖము దుఃఖము వాటితో విముక్తుడు అంటే వాటితో ఆ, ఆసక్తి లేకుండా, విమత్సర మత్సర లేకుండా అంటే అసూయ లేకుండా, సమసిద్ధౌ అసిద్ధౌ చ జయము అజయములో సమభావంతో ఉండి, కృత్వాపి న విద్యతే, అలా ఈ మనస్తత్వంతో ఈ భావంతో ఎప్పుడైతే కర్మలు చేస్తారో వాళ్ళు బద్ధులు కారు. ఓకే, మళ్ళీ 23లో గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయ చ కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఈ రకంగా ఎవరైతే, ఓకే, కర్మలు చేస్తారో వాళ్ళకి ఆ కర్మల ద్వారా ఈ దివ్య జ్ఞానము వస్తుంది అని చెప్తున్నారు. మళ్ళీ 24లో చాలా ఇంట్రెస్టింగ్ శ్లోక. 24లో ఏం చెప్తున్నారంటే, బ్రహ్మార్పణం బ్రహ్మవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అర్పణం. సో ఇప్పుడు అర్జునుడికి ఆచార్యులు దీన్ని ఏం చెప్తారంటే, అర్జునుడు చేసే యుద్ధం కూడా యజ్ఞం లాంటిదే. సో యజ్ఞంలో ఏమేమి యూజ్ చేస్తాము, ఒకటి దాన్ని ఆహుతి వేయడానికి, నెయ్యి వేయడానికి స్పూన్ యూజ్ చేస్తాం. సో అది ఏదైతే స్పూన్ యూజ్ చేస్తారో అది కూడా ఆధ్యాత్మికము. ఎప్పుడైతే ఆధ్యాత్మికం కోసమే, భగవంతుడి సంతుష్టి కోసమే ఎప్పుడైతే చేస్తామో, ఆ స్పూన్ ఆధ్యాత్మికము, హవి అంటే నెయ్యి, ఆ నెయ్యి కూడా ఆధ్యాత్మికము, బ్రహ్మ అగ్నో, ఓకే, ఆ అగ్ని కూడా ఏ అగ్నిలో వేస్తామో అది కూడా ఆధ్యాత్మికము, బ్రహ్మణ అవుతాం, ఆ ఆత్మ అంటే ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఆ యజ్ఞం చేస్తున్నాడో అతను కూడా, ఆ ఆత్మ కూడా ఆధ్యాత్మికం అంటే ఆ ఆధ్యాత్మిక భావంతో చేస్తున్నాడు. ఓకే, అందుకోసం ఈ కర్మ అంత ఆధ్యాత్మిక కర్మ కాబట్టి బ్రహ్మ కర్మ సమాధిన. అందుకోసము బ్రహ్మైవ తేన గంతవ్యం. ఓకే, గంతవ్యం అంటే ఆయన ఎక్కడికి చేరుకుంటాడు, ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకుంటాడు. ఇంకో రకంగా చూడాలంటే, సో అర్జునుడు యు- ఆ, ఈ స్పూన్ని ధనుష్సుతో కంపేర్ చేశారు. ఓకే, ఏదైతే బాణం ఉందో అది నెయ్యితో కంపేర్ చేశారు, నెయ్యితో పోల్చారు. ఓకే, అర్జునుడు ఒక బ్రాహ్మణుడు. ఓకే, ఆయన ధనుష్యే స్పూన్, యజ్ఞంలో యూజ్ చేసే స్పూన్. ఆయన నెయ్యి వచ్చేసి బాణం, అగ్ని వచ్చేసి కౌరవుడు. ఓకే, సో ఈ ఆ రకంగా ఎప్పుడైతే కృష్ణుడి ప్రసన్నం కోసం ఆయన యుద్ధం చేస్తాడో ఆ కర్మ మొత్తం, ఆ యుద్ధమే ఆధ్యాత్మికం. మళ్ళీ అలా చేయడం వల్ల ఆయన ఆ బ్రహ్మైవ తేన గంతవ్యం, ఆయన ఆ భగవద్ధామంకి వెళ్తాడు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో 9వ శ్లోకాలు చెప్తారు. 3వ అధ్యాయంలో ఎవరైతే నా ప్రసన్నం కోసం కర్మలు చేస్తారో
కర్మబంధాలలో పడకుండా నా లోకానికి వస్తారని. సో ఇక్కడ అదే 24లో ఈ ఓకే యజ్ఞ రూపంగా ఎప్పుడైతే నైష్కర్మ్య చేస్తారో దివ్య జ్ఞానం ప్రసాదమవుతుంది. సో ఇక్కడ 19 నుండి 24 పటంపు రకంగా చూసుకుంటే 19లో చెప్పారు కర్మఫలాలని జ్ఞానముచే కాల్చబడతాయి. 20లో చెప్తాడు ఎటువంటి కామ్యకర్మము చెయ్యడు. 21లో స్వామి భావము, ఇది నాది ఇది నాది అని అంతా దేవుడిదే, దేవుడి సేవలో పెడుతున్నాను. ఓకే. అండ్ మళ్ళీ ఆయన చేసే పనులన్నీ ఈ శరీరం అవసరాలకే చేస్తాడు. 22లో ద్వంద్వాల నుండి ముక్తి, ఈ రకంగా చేసే ద్వంద్వాల నుండి ముక్తి. మళ్ళీ ఏమన్నారు 22లో లాభము ఏ దానంతట అదే వచ్చే లాభం నుండి సంతుష్టంగా విమత్సర జయాపజయాల్లో సమభావము అవన్నీ ఉంటాయి. ఓకే. 23లో త్రిగుణాల సంగత్వం లేకుండా అతను సేవలు చేస్తాడు, అప్పుడు బద్ధుడు కాదు. ఓకే. ఈ 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు ఈ త్రిగుణాలతో ఉండే ఆ బంధాలతో, అంటే ఈ కర్మఫలాల ఆసక్తితో నువ్వు చెయ్యకయ్యా అని చెప్పాడు 45లో అలా 2వ అధ్యాయంలో. 24లో కృష్ణ భక్తి భావనలో లగ్నమై అన్ని కార్యాలు ఆధ్యాత్మికానికే చేస్తాడు, అంటే భగవంతుడి ప్రసన్నానికి చేస్తాడు, అప్పుడు భగవద్ రాజ్యానికి వెళ్తాడు. సో ఇప్పుడు 25 నుండి 34లో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే యజ్ఞము ద్వారా దివ్య జ్ఞాన ప్రాప్తి. సో అన్ని డిఫరెంట్ యజ్ఞాల గురించి ఇక్కడ 25 నుండి 33 వరకు చెప్తున్నారు. సో 25లో ఏం చెప్తున్నారు, కొందరు యోగులు వివిధ యజ్ఞాలను సమర్పించడం ద్వారా దేవతలను చక్కగా పూజిస్తారు. మరికొందరు పరబ్రహ్మం అనే అగ్నిలో హోమము చేస్తారు. అన్ని వివిధ హోమాల గురించి, యజ్ఞాల గురించి చెప్తున్నారు. ఓకే. మళ్ళీ 26లో బ్రహ్మచారుల కోసము, గృహస్థుల కోసం, సక్రమ గృహస్థుల కోసము చెప్తున్నారనమాట. శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్నన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. బ్రహ్మచారులు శ్రవణ కార్యాలను, ఇంద్రియాలను మనోనిగ్రహం అనే అగ్నిలో హోమము చేస్తారు. అంటే అర్థం ఏంటి? సో బ్రహ్మచారులు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శ్రవణం చేస్తూ, భగవంతుడి గురించి శ్రవణం చేస్తూ, ఓకే. సో వాళ్ళ ఇంద్రియాలు ఎప్పుడు భోగం చేయాలనుకుంటాయి. కానీ మనం ఎప్పుడు భగవంతుడి గురించి వింటూ ఉన్నాం అనుకోండి, ఈ ఇంద్రియాలు, ఆ మనస్సు ఏదైతే కామము, కృష్ణుడు 3వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఈ ఇంద్రియాల పైన కామం ఎక్కడెక్కడ కూర్చొని ఉన్నాడు, ఇంద్రియాల పైన, మనస్సు పైన, బుద్ధి పైన. సో ఎప్పుడైతే ఈ శ్రవణాది కార్యాలు చేస్తాడో బ్రహ్మచారి, ఆ ఇంద్రియాలు, ఆ మనస్సు అవన్నీ నిగ్రహించబడతాయి. సో అప్పుడు ఆ ఇంద్రియాలను ఇంద్రియ తృప్తి పైన యుక్తం చేయకుండా, ఓకే, ఆ మనో నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నాడు. ఇది అంటే బ్రహ్మచారి యొక్క శ్రవణం చేసేది, ఓకే, ఎప్పుడైతే ఈ శాస్త్రాలు చదువుతాడో అదే ఆయనకి యజ్ఞం. కానీ గృహస్థులకేంటి? ఓకే, వీళ్ళని సక్రమైన గృహస్థులు అన్నారు. అంటే సక్రమైన అంటే ఎవరైతే రెగ్యులేటెడ్ గృహస్థాస్ అంటారు, హౌస్ హోల్డర్స్ అంటారు. అంటే ఓకే, వాళ్ళు ఏంటంటే అది ఒక యజ్ఞం లాగా, ఇంద్రియ తృప్తి ఏంటంటే యజ్ఞం లాగా, అంటే ధర్మం ప్రకారము వివాహం చేసుకొని వాళ్ళు ఇంద్రియ భోగం చేయడం. అందుకోసము సంస్కారాల ద్వారా వాళ్ళు అన్ని పనులు చేస్తారు. అందుకోసం ఇంట్లో ఎప్పుడు పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఆ రకంగా, అంటే ధర్మ విరుద్ధంగా కాకుండా ధర్మాన్ని పాటిస్తూ వివాహం చేసుకొని సంతానాన్ని తీసుకుంటారో, అందుకోసం అంటారు ధర్మపత్ని ధర్మపతి అంటారు. ఓకే. సో భర్త భార్య ఇవన్నీ ఒక శాస్త్రాల నుండి వచ్చినాయి. సో అక్కడ అలాంటి వాళ్ళకు వచ్చే సంతానము ఏదైనా కానీ అది ఒక యజ్ఞం లాంటిదనమాట అని కృష్ణుడు చెప్తున్నాడు. సో అందుకోసము ఇక్కడ బ్రహ్మచారులు గొప్ప, సన్యాసులు గొప్ప, గృహస్థులు తక్కువ అని చెప్పట్లేదు.
అందుకోసము అక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, చాతుర్వర్ణం నా నుండే వచ్చింది, నేనే తయారు చేశాను అన్నాను. సో ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ కర్మలు చేస్తూ కృష్ణుని ప్రసన్నం చేయొచ్చు. ఓకే. ఇక్కడ చెప్పేది ఆశ్రమం గురించి. అక్కడ వర్ణం అంటే, వర్ణం అంటే ఆక్యుపేషన్, దాంతో డబ్బు సంపాదించేది. ఆఫ్ కోర్స్ ఇది బ్రాహ్మణులది ఆక్యుపేషన్ అన్నారు, అది సేవ. క్షత్రియుడిది, ఓకే, వైశ్య, శూద్ర వాళ్ళది ఆక్యుపేషన్. సో ఇక్కడ ఆశ్రమాలలో, సో ఆశ్రమం ద్వారా కూడా కృష్ణుని ప్రసన్నం చేయొచ్చు అని ఇక్కడ బ్రహ్మచారి గృహస్థుల గురించి 26లో చెప్పాడు. 27లో సమస్త ఇంద్రియ కార్యాలను, ప్రాణవారు వాయు కార్యాలను మనోనిగ్రహం అనే అగ్నిలో ఆహుతి చేస్తారు. 28లో ఏం చెప్తున్నారు, ఇంకా ఇప్పుడు ఇక్కడ 4 రకాల యజ్ఞాల గురించి, అంటే మనుషుల గురించి చెప్తారు. కొంతమంది సో కఠినమైన వ్రతాలు, సంశిత వ్రత, ఓకే, ద్రవ్య యజ్ఞ, తపోస్ యజ్ఞ, యోగ యజ్ఞస్తథా పరే, స్వాధ్యాయ ధ్యాన యజ్ఞశ్చ యతయ సంశిత వ్రత. సో ఎవరైతే ఈ కఠిన వ్రతాల ద్వారా, కొంతమంది ద్రవ్య యజ్ఞ అంటే దానాలు చేస్తారు, వస్తువులు దానాలు చేయడం. కొంతమంది తపస్సు ద్వారా యజ్ఞాలు చేస్తారు. కొంతమంది యోగ యజ్ఞ, యోగం చేసి యజ్ఞం చేస్తారు. అలానే కొంతమంది శాస్త్రాలు, స్వాధ్యాయ, శాస్త్రాల ద్వారా యజ్ఞం చేస్తారు. ఇలా చేస్తూ చేస్తూ వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు అని కృష్ణుడు 28లో చెప్తున్నాడు. ఇంకొందరు ప్రాణాయామ గురించి చెప్తున్నారు 29లో. అపానే జువతి ప్రాణం, ప్రాణే ప్రాణ తదా పరే, ప్రాణాపాన గతి రుద్వా ప్రాణాయామ పరాయణ, అపరే నియత ఆహార ప్రాణాన్ ప్రాణేషు జువ్వతి. సో ప్రాణవాయువు అంటే ఏదైతే మనము మ్, ఆ సో ఏ వాయువు అయితే బయటికి వస్తుందో, అపాన వాయువు అయితే ఏవైతే వాయువు అయితే లోపలికి పోతుందో. సో ప్రాణవాయువు అపాన వాయువులో, అపాన వాయువు ప్రాణవాయువులో అర్పించడానికి సాధన చేసి చివరికి పూర్తిగా శ్వాసను ఆపి సమాధిలో నెలకొంటారు. సో వీళ్ళు వాయువులని వాళ్ళు కేంద్రిస్తారనమాట. ఆ వాయువు ద్వారానే యజ్ఞాలు చేస్తారు. ఇంకొందరు ఆహారం తినడం తగ్గించి ప్రాణవాయువును ప్రాణవాయువులోనే యజ్ఞముగా అర్పిస్తారు. ఓకే, మన 30లో ఏం చెప్తా, సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మష యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. సో యజ్ఞాలన్నీ తెలుసుకొని, ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, యజ్ఞం పైన, ఓకే, యజ్ఞాలన్నీ తెలుసుకొని యజ్ఞాలు చేస్తూ యజ్ఞ క్షపిత కల్మష. సో ఈ యజ్ఞాల ద్వారా ఈ కల్మషాలు ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నీ తొలగిస్తారు. ఓకే, యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మం, యాంతి బ్రహ్మ సనాతనం. ఓకే. సో ఈ యజ్ఞ శిష్ట, ఈ అమృతాన్ని, ఈ యజ్ఞ అమృతాన్ని ఆస్వాదించి వాళ్ళు భగవద్ధామానికి, సనాతన బ్రహ్మదాన బ్రహ్మ. హరే కృష్ణ. ఈ రవలి ఎవరు? గీతలు గీస్తున్నాను. సో ఈ రకంగా ఈ యజ్ఞం యొక్క అమృతాన్ని ఆస్వాదించి దాన్ని రుచి చూసేసి భగవద్ధామానికి, సనాతన భగవద్ధామానికి వెళ్తారు అని చెప్తున్నాడు కృష్ణుడు. ఓకే. 31లో నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్యకురు సత్తమ. ఈ యజ్ఞం అయితే ఎవరైతే చెయ్యరో ఈ లోకంలో గాని తర్వాత లోకంలో గాని ఎప్పుడు వాళ్ళు ఆనందంగా ఉండరు అని కురు సత్తమ అంటే కురువంశీయుల, కురువంశీ అర్జున అంటున్నాడు. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్యుత సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసి. ఈ యజ్ఞాలన్నీ ఎక్కడ చెప్పారు? మళ్ళీ ఈ యజ్ఞాలన్నీ వేదాలలో చెప్పారు. బ్రహ్మ అనే వర్డ్ కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. బ్రహ్మన్, ఒక బ్రహ్మ అంటే శరీరము, బ్రహ్మ అంటే వేదాలు, బ్రహ్మ అంటే భగవంతుడు కూడా. సో భగవంతుని ఒకసారి పరబ్రహ్మడు, పరబ్రహ్మం అంటారు. ఓకే. సో ఆ లో ఏమి సూచిస్తుంది అన్నది మనం తెలుసుకోలేము. ఎవరైతే ఈ ఆచార్యులు ఉంటారో వాళ్ళు ఈ అనువాదాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలా ప్రభుపాదులు అనువాదం చేశారు. వాళ్ళు వేద పండితులు.
ఈ వైదిక సంస్కృతి తెలుసు వాళ్ళకి, వాళ్ళు భక్తులు, భగవంతుడి భక్తులు కాబట్టి మనకి ఇవన్నీ సరి అయిన అర్థాలు ఇస్తున్నారు. ఈ రకంగా వాళ్ళు అందుకోసమే ఆ ఆచార్యులని, ఆ పరంపరాన్ని పాటించినప్పుడు మనము భక్తులం అవుతాము, భగవంతుని పట్ల ప్రేమ పొందుతాము. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు? ఈ యజ్ఞాల గురించి జ్ఞానం తెలుసుకొని వితత బ్రహ్మణోముఖే, ఇవన్నీ సారీ, ఇవన్నీ ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణోముఖే. ఓకే, ఇవన్నీ వేదాలలో ఈ యజ్ఞాల గురించి చెప్పబడ్డాయి. కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్. ఓకే, ఎవరైతే ఈ ఆ, ఈ ఓకే, ఇవన్నీ మళ్ళీ యజ్ఞాలు ఎలా పూర్ణమవుతాయి? ఓకే, ఎప్పుడైతే మన కర్మలు అంటే శాస్త్రాలలో చెప్పిన కర్మలు మనం ఎప్పుడైతే చేస్తామో అదే యజ్ఞం. మనం 3వ అధ్యాయంలో 13, 14, 15 శ్లోకాలలో కూడా ఇదే చెప్పారు. మనకు అర్థం కావచ్చు ఎందుకు కృష్ణుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఏదన్నా విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారంటే అది ఎంత ముఖ్యమైంది అన్నది అర్థం చేసుకోవాలి. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సో ఇదన్నీ దాంట్లో చెప్పారు. ఎవరైతే ఈ జ్ఞానంతో ఎవరైతే అలా కర్మలు చేస్తారో వాళ్ళు ముక్తులవుతారు. 33లో ఏం చెప్తున్నారు? శ్రేయాన్ ద్రవ్యమయాద్య జ్ఞాన యజ్ఞాపరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓకే, శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప. ఎవరైతే కేవలం జ్ఞానం లేకుండా వస్తువులు దానం చేస్తున్నారు యజ్ఞంలాగా, దానికన్నా జ్ఞాన యజ్ఞ, జ్ఞానంతో కూడిన యజ్ఞము శ్రేయము, ఉత్తమమయ్యా అని చెప్తున్నాను. సర్వం కర్మాకిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అన్ని కర్మలు, ఓకే, ఫైనల్ గా అది అజ్ఞానమే ఉద్భవిస్తుంది. అన్ని కర్మల ద్వారా, అన్ని యజ్ఞాల ద్వారా, ఓకే, జ్ఞానము పరిసమాప్తం. ఓకే, జ్ఞానాన్నే అది మనకిస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఏదైనా కానీ మనము యజ్ఞంలాగా ఎప్పుడైతే చేస్తామో దాని నుండి ఎంతో జ్ఞానం వస్తుంది. ఓకే, సో మళ్ళీ అర్జునుడికి ప్రశ్న రావచ్చు, ఈ జ్ఞానం నేను ఎక్కడి నుండి తెలుసుకోవాలి? సో ఇప్పుడు గురువుని ఆశ్రయించమని కృష్ణుడు ఈ జ్ఞానం తెలుసుకోవడానికి ఏది మంచిది, ఏ యజ్ఞం మంచిది, ఏ యజ్ఞం ఉత్తమమో, ఓకే, నాకేది మంచిది, నేను ఎలా చేయాలి, అవన్నీ భక్తి ఎలా చేయాలి, భగవంతుని ఎలా ప్రసన్నం ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అప్పుడు మనకు ఆ దివ్య జ్ఞానం వస్తుంది. ఓకే, సో దీని గురించి 34 నుండి 42లలో ఈ దివ్య జ్ఞానం యొక్క సారాంశం గురించి కృష్ణుడు చెప్తున్నాడు. సో ఏమంటున్నాడు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. తద్విధి, సో ఆ విధి ఏంటి? సో గురువు దగ్గరికి వెళ్ళి ప్రణిపాతేన అంటే ఆయనకి ప్రణామములు అర్పించాలి. ఇక్కడ పిల్లలు చూడండి, ఓకే, అలా ఆయనకి దండం పెట్టుకొని ఆయనకి శరణం తీసుకొని పరిప్రశ్నేన సేవయ, ప్రశ్నలు అడగాలి. ఎలాంటి ప్రశ్నలు? పరిప్రశ్న, భగవంతుడి గురించి ప్రశ్నలు అడగాలి. అది కూడా ఏ భావంతో అడగాలి? ఓకే, నమ్రతాపూర్వం, వినయంగా అడగాలి. ఏదో ఛాలెంజింగ్ గా కాదు. ఓకే, తర్క భావంతో కాదు, ఏదో బాధించాలని అడగాలని కాదు, తెలుసుకోవాలి. ఓకే, నాకు ఈ ప్రశ్న ఉంది, నేను ఎలా తెలుసుకుంటాను? మీరు చెప్పిన విషయం నాకు అర్థం కాలేదు, నేను ఎలా పాటించాలి నా జీవితంలో అని అలా అడగాలి. మళ్ళీ ఓన్లీ ప్రశ్నలే అడగడం కాదు, సేవయ, ఆ గురువుకి సేవ చేయాలి. ఓకే, ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు కృష్ణుడు ప్రసన్నమవుతాడు. ఓకే, మనం ఆ జ్ఞానము అనుసరించడానికి చాలా తేలిక అవుతుంది అండ్ సఫలం అవుతుంది. ఓకే, ఆ జ్ఞానాన్ని అనుసరించవచ్చు, ఆ జ్ఞానం యొక్క ఫలితం కూడా పొందుతాం. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శన. వాళ్ళు తత్వదర్శనులు. ఓకే, ఆ జ్ఞానాన్ని దర్శించారు. అంటే దర్శించారంటే అర్థం ఏంటి? సో ఎప్పుడైతే మనము ఒక వంట కోసము మొత్తము మెను అంతా చూడొచ్చు, దీంట్లో ఇది ఉంది, ఇది ఉంది అని. కానీ తత్వదర్శనం అంటే దర్శనం కావాలంటే ఎవరైతే ఆ వంట చేస్తున్నారో వాళ్ళతో ఉండి చూసి నేర్చుకుంటే అప్పుడు మనకి ఇంకా త్వరగా వస్తుంది. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది.
ఆ జ్ఞానాన్ని అనుభవించారు. అందుకోసమే ఈ గురువులని మహానుభావులు అంటారు. అన్ని అనుభవాలు ఉన్నవారు, ఆ జ్ఞానాన్ని సాక్షాత్కారం పొందినవారు. సో వాళ్ళు మనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అప్పుడు మనకి చాలా తేలిక అవుతుంది. లేకపోతే శాస్త్రాలు తెలుసుకోవడం చాలా తేలిక కాదు, చాలా కష్టం. ఇతర గ్రంథాలు కూడా ముందక ఉపనిషత్తులో చెప్పారు, భాగవతంలో చెప్పారు. ఇవి అన్ని శాస్త్రాలలో గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకొని ఆయనకు సేవలు చేస్తూ, ఇక్కడ చూడండి సమిత్పాని శ్రోతియం. సమిత్పాని అంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన యజ్ఞాలు చేసేదానికి సహాయం చేయాలి, కట్టెలు తీసుకెళ్ళాలి ఆయన యజ్ఞాలకి. మనం చూస్తాము. ఓకే, కృష్ణుడు కూడా, రాముడు కూడా ఓకే విశ్వామిత్ర మునికి, వశిష్ఠ మునికి సేవలు చేశారు. కృష్ణుడు సందీప మునికి సేవలు చేశారు. దేవాది దేవుడు ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన గురువుని ఆశ్రయిస్తాడు. ఓకే, నెక్స్ట్ సరే, ఆ జ్ఞానం పొందితే లాభం ఏంటి? గురువు నుండి జ్ఞానం యొక్క మహిమలు. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాన ద్రక్షస్య ఆత్మన్యతో మయి. ఏవం జ్ఞాత్వా నా పునర్మోహం. ఆ జ్ఞానం పొందిన వారు మళ్ళీ పునర్మోహం, మోహంలో పడడు. ఓకే, ఏన భూతాన్ని అశేషాన్ని ద్రక్ష్యసి ఆత్మన్యతోమయి. అందరి భూతాన్ని అంటే అందరి జీవులను ఎలా చూస్తాడో, ద్రక్ష్యసి ఎలా చూస్తాడు అతను? ఓకే, భగవంతుడి అంశాలలాగా. ఓకే, అంటే నా వాళ్ళలాగా చూస్తాడయ్యా అని కృష్ణుడు చెప్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి మన ఉమ్, తమ్ముళ్ళని, లేకపోతే అన్నలని, చెల్లిని, అక్కని, ఓకే, మన తల్లిదండ్రులకి సంబంధం ఉంది కాబట్టి మనకి వాళ్ళ పట్ల సంబంధము, వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. సో ఎంతో మంది ఉండొచ్చు, కానీ మన తమ్ముడు, మన అన్నయ్య, మన చెల్లి అన్నాం అనుకో, వాళ్ళకి సేవ చేయాలి, సహాయం చేయాలని ఎంతో అనిపిస్తుంది. అలా ఎప్పుడైతే మనమందరం భగవంతుడి అంశాలు, కృష్ణుడి అంశాలు, సో ఆ జ్ఞానం వస్తుంది. సో భగవంతుడు అందరికీ, శ్రీకృష్ణ భగవానుడు తండ్రి, అందరూ ఆయన పిల్లలం. సో ఈ జ్ఞానము, ఆయన దగ్గర ఎప్పుడైతే ఈ జ్ఞానం తీసుకుంటామో, ఆయనకి సేవలు చేస్తామో, ఎప్పుడైతే ఎల్లప్పుడూ ఆయన నుండి వింటూ ఉంటామో, ఈ జ్ఞానం వస్తుందో అప్పుడు అన్ని జీవులని మనము ఈ భావంతో చూడొచ్చు. ఓకే, మన సోదరుల్లాగా చూడొచ్చు. అదే చెప్తున్నాను. 36లో ఇంకేమంటున్నాడు? అపిచేదసి పాపేభ్యో సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానం ప్లవీనైవ విజినాం సంతరిష్యసి. ఓకే, ఏవం అపిచేదసి పాపేభ్యో సర్వేభ్యో పాపకృత్తమ. నువ్వు పాపులలో అతిపెద్ద పాపివి. ఓకే, చాలా పెద్ద అంటే పరమ పాపివి అని అనుకున్నాం అనుకో, అని ఉన్నా కానీ పర్వాలేదు. ఈ జ్ఞానం పొందితే సర్వం జ్ఞాన ప్లవేనైవ విజినాం సంతరషి. ఈ జ్ఞానము ఒక పడవ లాంటిది. ఇది ఏం చేస్తుంది? అలాంటి పరమ పాపినైనా గాని ఈ దుఃఖ సాగరము, ఈ సంసారం ఉన్నది సాగరం. ఆ సాగరం కూడా మామూలు సాగరం కాదు, దుఃఖ సాగరం, దుఃఖాలతో నిండి ఉన్నది. ఆ సాగరాన్ని నుండి బయటపడడానికి ఈ జ్ఞానము పడవలాగా, దివ్య పడవలాగా నేను మునగకుండా తీసుకెళ్తుందంట. మళ్ళీ ఏమంటున్నా? యతైదాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథ. యతైదాంసి, ఇది పోలుస్తున్నాడు అనమాట. సో ఈ జ్ఞానం ఏం చేస్తుంది? ఏ రకంగా అయితే ఒక అగ్ని అంటే, సమిద్ధోగ్ని అంటే పెద్ద అగ్ని ఉంది, ఆ అగ్ని, మండే అగ్ని ఏం చేస్తుంది? ఓకే, ఏ దాంసి అంటే కట్టెల్ని, సో మండే అగ్నిని, కట్టెల్ని బూడిద చేస్తుంది. అదే రకంగా ఈ జ్ఞానాగ్ని అన్ని కర్మఫలాలని బూడిద చేస్తుంది. అయ్యా, నా కర్మఫలాలన్నీ పోతే ఇంకా నేను ఎలా బతుకుతాను? ఏమీ కర్మఫలాలు ఉంటే, మనం పుణ్యఫలాలు ఉన్నా కానీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసము పాపము, పుణ్యము రెండింటిని భస్మం చేసేస్తుంది. భస్మం చేసి ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ దుఃఖ సాగరం నుండి భగవద్ధామానికి తీసుకెళ్తుంది ఈ దివ్య జ్ఞానం. మళ్ళీ నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ఈ జ్ఞానము చాలా పవిత్రమైంది. ఓకే, ఇది చాలా ఉత్తమమైంది. ఓకే, ఇది ఎలా పొందుతారో, ఎవరైతే ఈ భక్తి
ఓకే, ఈ జ్ఞానాన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే అనుసరిస్తారో, వాళ్ళకి కాలక్రమంలో కాలేనాత్మని విందతి. ఓకే, ఎలా అయితే సేవలు చేసుకుంటూ పోతారో ఆ గురువుకి, కాలంతో పాటు వాళ్ళకి ఈ జ్ఞానం అంతా వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనం ఓన్లీ బుక్ చదివితేనే జ్ఞానం రాదు. మనం ఆ బుక్ చదువుతూ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఇంకా జ్ఞానము ఇంకా లోతుగా వెళ్తుందన్నమాట, ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంకేమంటున్నారు? సో ఎవరు సాధించగలరు, ఎవరు సాధించలేరు? వీళ్ళు కృష్ణ బలరాముడు సందీపముని ఆశ్రమంలో ఆయన వెళ్ళి అంత జ్ఞానం అంతా ఆ గురుకులంలో ఉండి ఆయన జ్ఞానాన్ని అంతా నేర్చుకున్నారు. సో శ్రద్ధావాల్లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. సో ఎవరైతే శ్రద్ధవంతులు, ఓకే, ఎవరైతే ఈ మనస్సుని ఇంద్రియాలను నిగ్రహించారో, ఓకే, ఈ జ్ఞానాన్ని పొందుతారు. శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఓకే, సో ఎవరికైతే నమ్మకము శ్రద్ధ లేకపోతే ఈ జ్ఞానాన్ని పొందలేదు. నెక్స్ట్ చెప్తాను. సో ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత శాంతి అచిరేనాది గచ్చింది, ఈ పరం శాంతి పొందుతారు దీనివల్ల. ఎవరు మళ్ళీ అశ్రద్ధ, ఎవరైతే ఆపోజిట్ వాళ్ళు, అజ్ఞశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మన. సంశయాత్మన రెండు సార్లు చెప్పారు. ఎవరైతే శంకిస్తారో, డౌట్ చేస్తారో, అజ్ఞానులు, అశ్రద్ధ, శ్రద్ధ లేని వారు, వాళ్ళు ఏమవుతుంది? వినశ్యతి. ఓకే, వాళ్ళు, ఓకే, వాళ్ళు ఏ పనులు చేసినా దాంట్లో ఫలం పొందరు. నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మన. ఓకే, ఈ సంశయించే వాళ్ళకి, ఎవరైతే శంకిస్తారో వాళ్ళకి ఈ లోకంలో, పరలోకంలో వచ్చే మళ్ళీ నెక్స్ట్ జీవితంలో కూడా వాళ్ళకి సుఖం ఉండదు అని చెప్తున్నాడు అనమాట. 31లో కూడా చెప్పారు, ఎవరైతే యజ్ఞాలు చేయారో వాళ్ళకి ఈ లోకంలో, వచ్చే లోకంలో, ఈ జీవితంలో, వచ్చే జీవితంలో సుఖం ఉండదు. అలానే ఎవరైతే ఈ జ్ఞానాన్నే శంకిస్తారో, శ్రద్ధ లేదో వాళ్ళకి కూడా సుఖం ఉండదు అంటున్నాడు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాని నిబధ్నంతి ధనంజయ. సో ఏమంటున్నాడు? ఈ యోగాలో స్థితుడు అయ్యి సన్యస్త కర్మాణం, ఇక్కడ దీని వల్ల డౌట్ వచ్చేస్తుంది. సన్యస్త కర్మాణం అంటే కర్మని సన్యాసం చేయమని కాదు, కర్మ ఫలాలని వదిలేసి, ఓకే, జ్ఞాన సంచిన్న సంశయం, ఈ ఓకే, జ్ఞానము ద్వారా ఏదైతే శంకాలు ఉన్నాయో, సంశయాలు ఉన్నాయో వాటిని అన్ని తొలగించుకో. ఆత్మవంతం న కర్మాని నిబధ్నంతి ధనంజయ. సో అలా కర్మలు చేస్తూ బద్ధుడివి కావు. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మన చిత్వైవం సంశయం యోగం ఉత్తిష్ట భారత. సో ఈ రకంగా, ఓకే, ఈ జ్ఞానం ద్వారా హృదయంలో ఉండే శంకాలన్నీ జ్ఞానం ద్వారా తొలగించి, ఓకే, చెదిరించి, చిత్వైనం అంటే దాన్ని, ఓకే, ఈ జ్ఞానం అనే బాణంతో, జ్ఞానాసిన ఈ బాణంతో ఆ ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఓకే, ఏవైతే ఏమన్నారు, సంశయం, ఓకే, ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి తొలగించేసి, ఓకే, లేచి నిల్చొని ఫైట్ చెయ్యి, యుద్ధం చెయ్యి అని చెప్పి అర్జునుడికి ఈ యజ్ఞం అనే బాణాలతో, ఓకే, వెపన్స్తో, ఓకే, తీసుకొని ఫైట్ చేయి అంటున్నారు. సో ఇది జస్ట్ పటం ద్వారా 34లో గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయిస్తే 35లో చెప్పాడు, అందరినీ జీవులని నా యొక్క అంశాలలాగా చూస్తావు. 36లో చెప్పాడు, ఈ జ్ఞానం అనేది, ఓకే, ఇది ఒక నావ లాంటిది, బోట్ లాంటిది, దీన్ని దుఃఖ సాగరం నుండి బయటికి తీసుకెళ్తుంది. 37లో చెప్పాడు, నువ్వు పెద్ద పరమ పాపివైనా కానీ ఈ జ్ఞానాగ్ని, ఓకే, కట్టెల్ని ఎలా అయితే పెద్ద అగ్ని భస్మం చేస్తుందో, ఈ కర్మ ఫలాలన్నీ జ్ఞానాగ్ని భస్మం చేసేస్తుంది. 38లో, ఓకే, ఎవరైతే ఈ భక్తిని, ఓకే, ఈ జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి కాలక్రమంలో, అంటే టైంతో పాటు, విత్ టైం వాళ్ళకి జ్ఞానము వచ్చేస్తుంది అంటూ. 39లో ఎవరైతే శ్రద్ధతో చేస్తారో,
ఓకే, వాళ్ళు ముక్తులు అవుతారు. 40లో ఎవరైతే దీనిపైన విశ్వాసం ఉండదో, దీనిపైన శంకిస్తారో వాళ్ళకి సుఖం ఈ లోకంలో వచ్చే లోకంలో ఉండదు. 41లో చెప్పారు, ఓకే, ఈ కర్మాల బంధాల నుండి ఈ జ్ఞానంతో ఎలా ముక్తులు అవుతారు. 42లో ఏం చెప్తున్నారు, ఈ జ్ఞానం అనే ఆయుధం నువ్వు శంకించకుండా యుద్ధం చెయ్యి లేచి అని చెప్పారు. ఓకే, మళ్ళీ ఒకసారి 1 నుండి 10 ఆయన గురించి కృష్ణుడు ఫస్ట్ దివ్య జ్ఞానం అంటే కృష్ణుడు ఆయన గురించే జ్ఞానం ఇచ్చాడు. ఆయన ఎందుకు అవతరిస్తాడు, ఓకే, అలా ఆయన గురించి జ్ఞానం తెలుసుకొని పూర్వం ఎలా ముక్త పురుషులు అయ్యారు వాటి గురించి చెప్పారు. 11 నుండి 15 ఆయననే అన్ని దారులు ఆయన్నే సృష్టించాడు. సో అందరూ ఆయన్నే ఫాలో అవుతారు, దాని గురించి చెప్పారు. 16 నుండి 18 ఓకే, కర్మ అకర్మ వాటి గురించి చెప్పారు. 19 నుండి 24 నైష్కర్మ గురించి చెప్పారు. 25 నుండి 33 అన్ని వివిధ యజ్ఞాల గురించి చెప్పాడు. 34 నుండి 42 గురువును ఆశ్రయించి ఆ దివ్య జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలి, ఆ జ్ఞానం యొక్క మహిమల గురించి కృష్ణుడు చెప్పారు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రభుజీ, నమస్తే అండి. చెప్పండి. వికర్మకి అకర్మకి మీనింగ్ ఏమిటి, డిఫరెన్స్ ఏమిటి? వికర్మకి అకర్మకి, వికర్మ అంటే ఏవైతే శాస్త్రాలో చెప్పరో, అంటే మెయిన్లీ ఏంటంటే పాపకర్మలు. అండ్ అకర్మ అంటే ఏదైతే ఏదైతే కర్మలు కృష్ణుడి ప్రసన్నం కోసం చేస్తామో వాటి వల్ల మనకి ఏ పాపము కలగదు, ఏ పుణ్యము రాదు. కర్మ ఫలాల నుండి విముక్తులవుతారు, కర్మ బంధాల నుండి విముక్తులవుతారు, సింపుల్గా చెప్పాలంటే. సో వికర్మ అంటే పాపకర్మలు, అవి శాస్త్రాలలో చెప్పలేదు. అంటే చెప్పలేదు అంటే చేయమని చెప్పలేదు అవన్నీ. హరే కృష్ణ. మాతాజీ క్లియరా మాతాజీ? ఇంకా ఏమన్నా? క్లియర్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మిగతా వారు? ఓకే, స్టాప్ చేద్దామా మళ్ళీ? అందరికి ఎవరు ప్రశ్నలు లేవనుకుంటా అందరికి. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇవాళ దీని మీద కాదు కానీ ఒక చిన్న క్వశ్చన్. ఎస్ ప్రభు. మనం ఏకాదశి అనేది పాటించడం ఉమ్, సంప్రదాయం బట్టి ఉమ్, నార్మల్లీ చూడడానికి ఏంటంటే ఇవాళ మన క్యాలెండర్ బట్టి ఏకాదశి అర్ధరాత్రి 12 వరకే ఉంది. ఉమ్, కానీ మన వైష్ణవ సంప్రదాయం బట్టి మనం పాటించేది రేపు ఎల్లుండి పొద్దున్న వరకు మనకి ఉపవాసం ఉండాలి. ఉమ్. ఎందుకు ఈ డేట్లు తేడా ఎందుకు వస్తుంది? ఎప్పుడు చూస్తున్నాను ప్రతి ఏకాదశి ఆ తేడా వస్తుంది అలాగా. బేసికలీ ఏంటంటే కొంతమంది ఇది సూర్యుడి క్యాలెండర్ ఫాలో అవుతారు, కొంతమంది చంద్రుడిది. సో ఒక్కొక్కసారి మధ్యాహ్నం తర్వాత స్టార్ట్ అయిందంటే అది నెక్స్ట్ డేకి వెళ్తుంది అనమాట. ఉమ్. కొద్ది హాఫ్ డే అటు హాఫ్ డే ఇటు వెళ్ళినప్పుడు, ఓకే, సో కొందరు వైష్ణవాస్ ముందుకు తీసుకెళ్తారు ఒక రోజు. ఈవెన్ వైష్ణవాస్లో కూడా, ఈవెన్ ఇండియాలో కూడా చూసుకుంటే మా ఇస్కాన్లో కూడా కొంతమంది ఇప్పుడు బాంబేలో ఉన్న వారికి ఒక రోజు వాళ్ళకి మాకు చాలాసార్లు తేడా వస్తుంది. ఉహుం. అంటే అదేంటంటే
మధ్యాహ్నం తర్వాత రావడము అలాంటిది ఉంటే నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవ్వడం అలాంటివి జరుగుతుంది. ఓకే. అంటే ఈ తగులు మిగులులాగా ఆ, మిగులు వచ్చేదేమో ఆ తర్వాత రోజు పాటిస్తారేమో సూర్యోదయం ఉమ్. తర్వాత. మ్మ్. బట్ బేసికలీ ఏంటంటే మెయిన్ మనము ఇది ఏమంటారంటే అన్నము తీసుకోకుండా బేసికలీ ఏమంటే గ్రెయిన్స్ అంటారు మనము. సో అన్ని ఫ్రూట్సే తీసుకోవాలి, ఫలాలే తీసుకోవాలి. సో దాన్ని బట్టి ఏదైతే గ్రెయిన్స్, సో అప్పుడు పాప పురుషుడు ఆ బీజాలలో ఉంటాడనమాట. సో ఆ ఒక్క రోజు మనం తీసుకోకపోతే అండ్ సైంటిఫిక్గా కూడా మ్, ఇదేంటంటే ఆ ఒక్క రోజు ఉపవాసం ఉండడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఒక అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దాంతో పాటు. మ్మ్. అంటే మనకు ఓవరాల్ ఏం చేస్తుంది బాడీని. మ్మ్. యాక్చువల్గా అది బాడీ క్లీనింగ్ అయిపోతుంది. జనరల్ ఏంటంటే కొంతమంది ఎవరికైతే కొద్దిగా ఎక్కువ మంచిగా స్ట్రాంగ్ ఉంటుందో, ఒక మా గురువు ఉండేది భక్తి చాల్ స్వామి మహారాజ్ అని. ఆయన చాలా ఏళ్ళ వరకు నిర్జల్ చేసేవారు ప్రతి ఏకాదశి. నిర్జల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఓన్లీ పాలు తీసుకునేవారు. పాలు తీసుకొని జస్ట్ బ్రేక్ చేయడానికి ఒక ధాన్యం ఏదైనా తీసుకునేవారు, జస్ట్ ఒక గ్రెయిన్ అలాంటిది. జస్ట్ చాలా మంది పూరి నుండి ఏదైతే మహాప్రసాదం అన్నము ఎండపెడతారో అది తీసుకొస్తారు. అది ఒక విత్తనం వేసుకుంటారు. అది వేసుకొని పాలు తీసుకుంటే అలా మార్నింగ్ అదేమవుతుందంటే స్టమక్ని మొత్తము అంతా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అనమాట. ఏదన్నా టాక్సిన్స్ ఉంటే అదంతా ఆవు పాలు తీసుకుంటే అలా ఫ్లష్ అవుట్ అయిపోయి అలా మనకి ఆ, ఏమంటారు ప్యూరిఫికేషన్ అయిపోతుంది. నేను మెడికల్లో అంత ఈ పదాలన్నీ ఎప్పుడు వాడలేదు కాబట్టి. డీటాక్స్. డీటాక్స్, ఎస్, డీటాక్స్ అయిపోతుంది. అండ్ మధ్యాహ్నము ఇంకా మంచిగా భోజనం చేస్తారు. బేసికలీ రేపు ఏకాదశి అంటే ఈ రోజు సాయంత్రం నుండే 6 తర్వాత తినడం స్టాప్ చేసేయాలి. మ్మ్. బట్ అండ్ దేర్ ఈస్, బికాస్ అన్ని కలియుగ శరీరాలు కాబట్టి ఓకే, మినిమం ఏంటంటే అందుకోసం ప్రభుపాదుల వారు ఎక్కువ చెప్పలేదు, ధాన్యం తీసుకోకుండా ఉండండి అని చెప్పారు అంతే. ఇంకా ఎక్కువ రూల్స్ పెట్టేస్తే ముఖ్యమైనది భగవంతుణ్ణి గుర్తుపెట్టుకొని, ఓకే, భగవంతుణ్ణి గుర్తుపెట్టుకొని భగవంతుడి గురించి చదవడము, వినడము, జపం చేయడము ఇవే వదిలేస్తారు. సో నియమాలన్నీ ఏంటంటే భగవంతుడికి ప్రేమ పెంచడంలో నియమాలు. కానీ ఆ ప్రేమ పెంచకుండానే నియమాలలో చిక్కుకున్నామంటే మళ్ళీ నియమాగ్రహ అంటారు దాన్ని. నియమాగ్రహకి రెండు అర్థాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే అసలు నియమాలు పాటించనక్కర్లేదు భగవంతుడిని భక్తి చేస్తే, అదొక తిరస్కరించడం, అదొక వైపు. ఇంకోటి ఏంటంటే నియమాలు, రూల్స్ ఆర్ ఆల్ ఇన్ ఆల్, నియమాలే అంతా. ఓకే, సో రెండు వైపులు అనమాట. ఇప్పుడు అందుకోసము భగవంతుడు చూశారనుకోండి, సో ఆ, ఇప్పుడు శబరి దగ్గర వెళ్ళి ఆమె జూటా చేసింది డైరెక్ట్ తినేస్తాడు. అలా అనేసి మనం జూటా చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టొద్దు. అది కొన్ని ఇన్సిడెంట్సే. అది ఆమె భక్తి అంత పెద్దది. ఎందుకంటే ఆమె భగవంతుడికి అవి తీయగా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసి ఇస్తుంది. ఆ భగవంతుని ప్రసన్నం అన్నది పెద్దది, అది భక్తి. మ్మ్. సో ఇక్కడ ఏంటంటే నియమాలు ఎందుకు పాటిస్తున్నామో అవి భగవంతుడు వేదాలలో ఇచ్చాడు కాబట్టి పాటిస్తున్నాం. ఓకే, సో అటు రిజెక్ట్ చేయొద్దు, మళ్ళీ అవే ఆల్ ఇన్ ఆల్ కూడా కాదు. సరే. అంటే నియమాల ద్వారానే భగవంతుని పొందలేము. మ్మ్. అంటే నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ గుర్తు రావట్లేదు. సో అందుకోసం ఇప్పుడు కొంతమంది మనం ఎవరైతే ఫుల్ నియమాలు పాడుతున్నారో శబరిని మనము ఇంక్లూడ్ చేయలేము. ఓకే, అలా ఓకే, అలా చాలా వస్తాయి. బట్ అలా అని భగవంతుడు అలా అని అందరు శబరిలాగా యాక్ట్ చేయమని చెప్పలేదు ఎక్కడ. ఇస్కాన్లో ఏంటంటే
డ్రెస్ వేసుకున్నాను, ఇప్పుడు ధోతి కుర్తా అవన్నీ స్టిచ్డ్ క్లోత్స్ అస్సలే ఉండొద్దు భగవంతుడి దగ్గరికి వెళ్తే. అవన్నీ పాటించాలి. లైక్ ఉదాహరణకి ఇది సైడ్ థింగ్, లైక్ ఫారెన్ లో ఏంటంటే జనరలీ ఏంటంటే మాతాజీస్ గుడిలోకి వెళ్ళి అవన్నీ పూజలు అన్ని చేయరు. జనరలీ ప్రభుజీసే ఆరతిలు అన్ని ఇవ్వాలి. కానీ ఫారెన్ లో కొన్ని టెంపుల్స్ లో ఏంటంటే అసలు ఎవరు పూజారీసే లేరు. సో మాతాజీస్ పూజారీస్ లాగా సేవలు చేస్తారు దేవుడికి. సో ఏది ముఖ్యము అంటే ప్రభుజీలే పూజలు చేయడమా, లేకపోతే ఎవరు లేరు కాబట్టి మాతాజీలు పూజలు చేయొచ్చా? నిన్న మా యూకేలో ఒక ప్లేస్కి, అక్కడ ఒక మా బంధువు ఉన్నారు, అక్కడ వెళ్ళారనమాట. వెళ్తే అతను చూసి, అయ్యా ఏంటి అదేంటి, అసలు ఏంటి గర్భగుడిలో మాతాజీస్ ఉండొద్దు కదా, ప్రభుజీసే పూజలు చేయాలి కదా. అక్కడ నేను చూశాను ఒక యూకేలో మాతాజీ చేస్తుంది ఫారెన్ ఆమె అంటే, ఆ, నేను అన్నాను ఎంతమంది అక్కడ ఉన్నారంటే ఎవరు లేరు అన్నాను. ఓకే, ఏదో ఒకరిద్దరు ప్రభుజీస్ ఉన్నారు, ఎక్కువ మంది మాతాజీసే ఉన్నారు. సో ప్రభుజీస్ అందరు జాబ్స్కి వెళ్తారు, కలియుగాలు అంటే అందరు జాబ్స్కి వెళ్తారు. సో అక్కడ ఫారెన్ లో ఇంకేంటి అసలు ఇక మాతాజీసే ఉంటారు. సో దేవుడికి నైవేద్యాలు పెట్టి, ఓకే 7 సార్లు నైవేద్యాలు పెట్టి 8 సార్లు ఆరతులు ఇవ్వడం పూజలు చేయడం అది ముఖ్యమా, లేకపోతే ప్రభుజులు లేరనేసి నైవేద్యాలు పెట్టకుండా టెంపుల్ క్లోజ్ చేసి పెట్టడమా? సో అందుకోసము ఆచార్యులు టైం ప్లేస్ సర్కమ్స్టెన్స్ పరిస్థితుల బట్టి వాళ్ళు ఇచ్చారు, మనం తయారు చేయలేదు లేదు ఆ నియమాలు. సారీ, నేను ఒక టాపిక్ నుండి ఎక్కడికో తీసుకెళ్తున్నానేమో. నేను మా గురువు దగ్గర నేర్చుకున్నది నేను చెప్తున్నాను. ఓకే. సో, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. ఇప్పుడు గురువు ఉపదేశం తీసుకోవాలన్నారు కదా ప్రభుజీ. ఆ ఇప్పుడు మా లాంటి సామాన్యులు ఇండ్లలో ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి ప్రభుజీ మరి గురు ఉపదేశం? మాతాజీ, యాక్చువల్లీ ఏంటంటే నాకే ఇస్కాన్ లో వచ్చిన తర్వాత నేను జాబ్ చేసేటప్పుడు కనెక్ట్ అయ్యాను. 5 సంవత్సరాలు రెగ్యులర్ గా వింటూ వింటూ, అప్పుడు అంటే నేను అప్పటికి పెళ్లి కాలేదు కాబట్టి